జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాము. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని శ్రీకృష్ణ అవతార గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణ లీలలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మను బలరాముణ్ణి అక్రూరుడు మధుర నగరానికి తీసుకొచ్చాడు. అక్రూరుణ్ణి తన ఇంటికి పంపించేసి బలరామకృష్ణులు ఆ రాత్రి తర్వాత మర్నాడు ఉదయం పొద్దున బయలుదేరి నగర వీధుల్లోకి వచ్చారు. ఆ నగర వీధుల్లో స్త్రీలందరూ ఇదిగో ఈ కృష్ణుడే పూతనను చంపింది, ఈ కృష్ణుడే శకటాసురుణ్ణి చంపింది అని అందరూ పూల వర్షాలు కురిపిస్తూ మేడ మీదల నుంచి చూస్తున్నారు శ్రీకృష్ణుడిని బలరాముణ్ణి. ఆ సమయంలో ఒక రజకుడు చాలా పొగరుగా వ్యవహరిస్తే ఆ రజకుడిని ఒక్క దెబ్బ కొట్టి సంహరించాడు శ్రీకృష్ణమూర్తి. అతని దగ్గర నుంచి రాజభవనానికి సంబంధించిన దుస్తులు వేసుకున్నారు. కుబ్జ అని ఒక అనాకారి అయిన త్రివక్ర ఆమె గంధాలు, పన్నీరు, అత్తరు మొదలైన వాటిని అన్ని తీసుకుని వెళ్తుంటే వాటిని తీసుకుని ఇవ్వడం కోసం ఆ కుబ్జతో మాట్లాడాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కుబ్జ ఎంతో భక్తితో అవన్నీ కృష్ణ పరమాత్మకి, బలరాముడికి, ఇతర గోప బాలకులకు ఇచ్చింది. ఆవిడ నీ అంతటి సౌందర్యం అందరికీ ఉంటుందా అన్నందుకు ఆమె కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఆవిడ నడుం దగ్గర పట్టుకుని పైకి లేపి అనాకారిని కాస్త సౌందర్యవతం చేశాడు. ఆమె శ్రీకృష్ణుడి పట్ల మోహం చూపిస్తే నేను తర్వాత నీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. సుధాముడు అనే పూలమాలలు కట్టే అతను శ్రీకృష్ణుడిని, బలరాముడిని, ఇతర గోపబాలకులందరికీ కూడా చక్కటి ఆభరణాలు, పూలమాలలు ఇచ్చాడు. అలాగా రామకృష్ణులు మధురా నగరాన్ని చూస్తున్నారు. అలా కొంతసేపు చూసిన తర్వాత వాళ్ళ విడిదింటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగింది అనేది పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. గగనారణ్య చరాంధకార గజమున్ గాలాహ్వయ వ్యాసు దచ్చుగ బట్టన్ గమకించి మచ్చిడుటకై చూతాంకుర శ్రేణిచే నొగి గల్పించిన కందుకంబనగ సూర్యుండంత వీక్షింపగా దగెమంద ప్రభతోడ పశ్చిమ మహా ధాత్రి ధరేంద్రంబునన్. మధుర నగరానికి వచ్చారు. ఉదయం వచ్చారు, సాయంకాలం అయింది. ఆకాశం అంతా అడవిలాగా ఉంటే ఆ అడవిలో చీకటి అనే ఏనుగును పట్టేందుకు కాలం అనే బోయవాడు వచ్చాడు. వస్తూ ఆ చీకటి ఏనుగుకి మచ్చు పెట్టడం కోసం మామిడి చిగుళ్లతో కూర్చున్న చెండు తెచ్చాడు అన్నట్టు మందగించిన కాంతితో పడమటి పర్వతం మీద సూర్యుడు కానవస్తున్నాడు. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అని తరుణుడగు సీత కరుణిన్ మరగి విజయలక్ష్మి దన్ను మాని ముదుకడున్ కరకరుడు ననుచు ద్రొబ్బిన కరణిన్ రవి పశ్చిమాద్రి కడగ్రుంకెనుప. అప్పుడు ఆకాశలక్ష్మి, ఓ రాజా అనే స్త్రీ, వయస్సులో ఉన్నవాడు చల్లని కిరణాలు అనే చేతులు కలవాడైన చంద్రుని యందు మక్కువబడి ముసలివాడు వేడైన కిరణాలనే హస్తాలు కలవాడైన సూర్యుడిని వదిలేసి పడవలసిన విధంగా సూర్యుడు పడమటి కొండల్లో అస్తమిస్తున్నాడు. ఆ సమయంలో సూర్యాస్తమయం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు సుఖ మహర్షి. కళలు కలుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక నన్యునొల్ల దపనుడైన మత్పతి అని సాధ్వి భంగి కమల జాతి మొగిడే. షోడశ కళలు అనేటి విద్యలు ఉంటే ఉండుగాక, లక్ష్మీదేవికి తోడబుట్టినవాడు అయితే అవుగాక, శివుని మౌళియందు చేరితే చేరుగాక, అన్యుడైన చంద్రుడిని మేము వల్లము, తప్పింపు చేయవాడైనా సరే మా భర్త సూర్యుడే అన్నట్టుగా పతివ్రతలాగా కమలములన్నీ కూడా సూర్యుడు అస్తమించేసరికి ముడుచుకుపోతాయి కదా, అలా సమూహం ముకుళించిపోయింది. మధురా నగరంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన రోజు సాయంకాలం ఎలా ఉంది వర్ణిస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి. సుందర సాయం సంధ్యా వందన విప్రార్ఘ్యతోయ వజ్రహతోద్య మందేహాసుర రక్త చందము క్రియ గెంపు సొంపెసగెన పరదిశన్. మనోహరంగా ఉందిట సాయంకాలం. ఆ మనోహరంగా ఉన్న సాయం సమయంలో సంధ్యావందనం చేసే బ్రాహ్మణుల అర్ఘ్య ప్రధాన జలాలు
అనే వజ్రాయుధం చేత నరకబడిన మందేహ రాక్షసుల దేహం నుండి పుట్టి ప్రవహిస్తుందా నెత్తురు అన్నట్లుగా సంధ్యారాగం అంటే ఆ ఎర్రటి రంగు పడమటి దిక్కునంతా వ్యాపించింది. భూమి నుండి మింట పూర్ణమై కర్కట మకర మీన రాశి మహితమైన హరి యశస్సుదాబ్ధి ఎందుల తుంపురు లనగ జుక్కలొప్పె నాకసమున. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తి అనే పాల సముద్రం భూమంతా నిండిపోయి ఆకాశం అందు కూడా వ్యాపించగా కర్కాటకము మకరము మీనము అనే రాసులనే వీటి సమూహంల చేత మహిమనందింది కావుగా అందులో తుంపర్లో అన్నట్టు నక్షత్ర సమూహాలు ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. ఎల్ల దిశలు నిండిన శ్రీవల్లభు గుణ మహిమ బ్రహ్మ వాసించుటకై చల్లిన మృగమదమనగా వెళ్ళి విరిసెదమము గగన నీ వీధుల నెల్లన్. ఎల్ల దిక్కుల నిండిన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ గుణ గౌరవం పరిమళించేట్లు బ్రహ్మ కస్తూరినంతా వెదజల్లాడు కాబోలు అన్నట్లు భూమి ఆకాశ మధ్యప్రదేశం అంతా కూడా చీకటి దట్టంగా వ్యాపించింది. ఆ చీకటి వెను తగిలిన బ్రాచీ దిశ నుండి గంతు బరువున రవి భర్మాచలము మలక త్రోవను వేచనీయంగాక నిలిచి విరుగకయున్నే. చీకటి తను వెంబడించి తరుముతుంటే భయపడి సూర్యుడు తూర్పు దిక్కు నుండి దాటుతూ పరిగెత్తడం వల్ల మేరు పర్వతం యొక్క వంకర దారిని బట్టి వేగంగా వెళ్ళాడు. అలా కాక ఎదిరించి నిలిస్తే అపజయాన్ని పొందుతాడు కదా అని చెప్పి మీకును వైరి ఎప్పుడును మెక్కిలి మాకును వైరి రాజు దోషాకరు డింకవచ్చు జలజాతములార మదీయ బాలురంజే కొనుడంచు బాలకుల చీకటి దాచిన భంగి జిక్కిరారాక వసించే తుమ్మెదలు రాత్రి సరోరుహ కుట్మలంబులన్. ఓ కమలములారా, దోషాలకు తావు చంద్రుడు ఎప్పుడు మీకు మాకు కూడా పగవాడు. అతను దోష అనే పేరు గల రాత్రిని చేరేవాడు కాబట్టి దోషాకరుడు. కాబట్టి చంద్రుడు ఇప్పుడు తప్పక వస్తాడు. ఇప్పుడు మాకు మా బిడ్డలను కాపాడుకోవడం కష్టతరంగా ఉంటుంది కాబట్టి మీలో చేర్చుకుని ఉండండి అవి అని తమ బిడ్డలను దాచి ఉంచిందా అన్నట్లు తామర మొగ్గల్లో చిక్కుకున్న తుమ్మెదలు తామర మొగ్గ పువ్వు కాస్త ముకుళించుకుపోయేసరికి లోపల తుమ్మెదలు చిక్కుకుపోతాయి. తప్పించుకొని బయటికి రాలేక రాత్రి కాలం అంతా ఆ ముకుళించిన కమలాల్లోనే ఉండిపోయాయి. ప్రాచీ దిశాంగన పాల తలంబున దీపించు సింధూర తిలకమనగా దర్పించి విరహుల ధైర్య వల్లులు ద్రెంప దర్పకుండెత్తిన దాత్రమనగా నలిగి కాల కిరాతుడంధకార మృగంబు ఖండింప మెరయించు ఖడ్గమనగా గగన తమాల వృక్షము తూర్పు కొమ్మను లలితమై మెరయు పల్లవమనంగా దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల గడలి మిన్ను ముట్టి కడలు కొనగా బుడిచ సీతకరుడు భూరి చకోరక ప్రీతికరుడు జార భీతికరుడు. సాయంత్రం అయింది, రాత్రి అవుతోంది. చంద్రోదయాన్ని వర్ణిస్తున్నారు సుఖ మహర్షి. చకోరాలు సంతోషించేటట్లు విటులకు దొంగలకు భయం కలిగించేటట్లు చంద్రుడు ఉదయించట. ఎందుకంటే చంద్రుడు వెన్నెలు ఉంటుంది కదా. తూర్పు దిక్కు అనే అంగట నొసట పెట్టుకున్న సింధూరపు బొట్టులో ఉన్నట్టు చంద్రుడు. వియోగుల ధైర్యం అనే తీగను తెగగోయడానికి మన్మధుడు చేత ధరించిన కొడవల్లా ఉన్నాడు. కాలం అనే బోయవాడు చీకటి అనే మృగం మీద కోపించి నరకడానికి ఎత్తిన కత్తిలా ఉన్నట్టు. ఆకాశం అనే చీకటి మ్రాను యొక్క తూర్పు కొమ్మను లలితంగా ప్రకాశిస్తున్న చిగురులా ఉన్నాడు. అతన్ని చూసి కలువలు వికసించాయి. సముద్రం ఉప్పొంగింది. దొంగలు భయపడుతున్నారు. దర్పిత తారాధిప పరిసర్పిత కిరణౌఘమిళిత సకల దివంబై ఏర్పడి కమల భవాండము గర్భూరపు గ్రోవి భంగి గనుపట్టె నృప. ఓ రాజా, పరీక్షణ్ మహారాజ్, చంద్రుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు. వెన్నెల ఎల్ల దిక్కులా వ్యాపించింది. బ్రహ్మాండం అంతా కూడా కర్పూరంతో నిండిన భరణిలాగా ప్రకాశిస్తోంది. ఆ రేయి గోపయుతులై క్షీర అన్నము గుడిచి రామకృష్ణులు మదిగంసారంభ మెరింగి ఇష్ట విహారంబుల నప్రమత్తులై ఉండిరిటన్. వాళ్ళు ఎక్కడున్నారు? ఒక శత్రువు యొక్క రాజ్యంలో ఉన్నారు, శత్రువు యొక్క నగరంలో ఉన్నారు. ఆ రాత్రి బలరామకృష్ణులు గొల్లవాళ్లతోనే భోజనం చేశారు. పాలబువ్వతో అన్నం తిన్నారు. అక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇంటి నుంచి. మనస్సులో కంసుడి ప్రయత్నాలన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇష్ట విహారాలతో ఉన్నా సరే
అప్రమత్తులే అక్కడ గడిపారు. ఎటువైపు నుంచి ఎవరు వస్తారా అన్నట్టు జాగ్రత్తగా ఉన్నారు. అందులో గోపకులందరినీ నందాదులను రక్షించాల్సిన బాధ్యత కూడా వీళ్ళిద్దరి మీద ఉంది కదా. తన పొరికి రామకృష్ణులు సనుదెంచి నిజ అనుచరుల జంపుటయు మహాధనువు గదిసి విరుచుటయును విని కంసుడు నిదురలేక విహ్వలమతి అయి వెళ్ళి అక్రూరుడు చెప్పాడు, ఇదిగో బలరాముడు కృష్ణుడు వచ్చారు మధురా నగరానికి అని వచ్చి వాళ్ళందరూ కూడా వనంలో విడిది చేశారు అని చెప్పాడు. చెప్తే వీళ్ళు ఊరుకోకుండా ఆ చాకల్ని చంపాడు అన్న సంగతి తెలుసుకున్నాడు. వెళ్ళిపోయి ఆ ధనుర్యాగం చేద్దాం అనుకుంటే ఆ ధనుసును కాస్త తీసుకుని ఆ ధనుసును ముక్కలు చేసేసి ఆ ముక్కలతో అక్కడ ఉన్న కావలి వాళ్ళని కొట్టేసి వాళ్ళని చంపేశారు. ఇదంతా తెలుసుకుని రామకృష్ణులు తన పట్టణానికి వచ్చారు, సేవకులను చంపారు, మహాధనువును విరిచారు అన్న వృత్తాంతాన్ని విన్న కంసుడు కంటికి నిద్ర పట్టట్లేదు, కలవరపాడుతూ ఉన్నాడు. కర్ణరంధ్రంబులు చేగప్పిన లోపలి ప్రాణఘోషము వినబడకడిందే దోయాధికములందు దొంగి చూచిన ఎంత దలగాన రాదయ్య ధనువు మీద గరశాఖ నాసిక గ్రంబుపై నిడిచూడ గ్రహతార కలు రెండుగా నగపడే వెలుగునా నిలుచుండి వీక్షింపగా మేని నీడ సరంధ్రమై నేల దోచే నడుగు జాడ దృష్ట మౌట లేదయ్యను దరువులెల్ల హేమ తరువులగుచు మెరేచుండెగాల మృత్యువు దగ్గర బుద్ధి ఎల్లగలిగే భోజపతికి. ఆ కంసుడికి రాత్రి నిద్ర పట్ల చావు సమీపించింది, ఎందుకంటే మర్నాడే. అందుకని అలా సమీపించినందున చెవి రంధ్రాలు మూస్తే లోపల ప్రాణవాయువుల సంచారం వినిపించడం లేదుట అని నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే ప్రతిబింబం తల కనిపించలేదుట. ముక్కు మొన్నన వేలుంచి పైకి చూస్తే గ్రహ నక్షత్రాలన్నీ రెండేసిగా కనబడుతున్నాయి. వెలుతురులో తన నీడను చూసుకుంటే ఆ నీడ నడుమ రంధ్రాలు కనిపిస్తున్నాయి. తను నడిచిన అడుగుల జాడ వెనక్కి తిరిగి చూసుకుంటే అడుగుల జాడ కనిపించడం లేదు. కనిపించే వృక్షాలన్నీ బంగారు వృక్షాలాగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా మృత్యువు వచ్చినప్పుడు ఏది చూసినా సరే ఇది బంగారు రంగులో కనిపిస్తుందట. కాల మృత్యువు సమీపించినందున బుద్ధిలా కలత చెందింది అని కంసుడికి భయం ఎక్కువైపోయింది. గరళము దినుటయు ప్రేతము బరిరంభించుటయు నగ్న భావుడవుటయున్ శిరమున దైలము వడుటయు ఖరపతి నెక్కుటయు నతడు కలలో గనియన్. అలా అని బలవంతంగా పోనీ నిద్ర పట్టట్లేదు. పోనీ నిద్రపోదామా అంటే దానికి కంసుడికి కళ్ళు వస్తున్నాయి. ఏమని కళ్ళు వస్తున్నాయి? విషం తిన్నట్టుగా కళ్ళు వస్తుందట, శవాన్ని కౌగలించుకున్నట్టు కళ్ళు వస్తుందట, దిగంబరుడై తలకు మీద నూనె అంటుకున్నట్టుగా గాడిద మీద ఎక్కి ఊరేగుతున్నట్లు ఈ కళ్ళన్నీ వస్తున్నాయట. అంతేకాకుండా అతను ఎర్ర పువ్వుల దండను ధరించినట్లు కల వస్తుందట. మనకి రామాయణంలో కూడా త్రిజట ఇలాంటి కళ అని చెప్తుంది రావణాసురుడి గురించి. ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నట్టు కలగని ఇవన్నీ మరణ సూచకాలు అని భయపడ్డాడు. చాలా విచారించి కలత చెందుతూ నిద్రపట్టగా ఎప్పుడు తెల్లవారుతుందా అని గడియ లెక్క పెట్టాడు. ఎందుకంటే కళ్ళు మూసుకొని పడుకుందామంటే ఏవో పిచ్చి కళ్ళన్నీ కూడా వస్తున్నాయి. నెమ్మదిగా సూర్యోదయం అవుతోంది. అరుణ హరినఖర విదళిత గురుతిమిరేభేంద్ర కుంభకూట వినిర్ముక్త రుధిర ముక్తి కముల క్రియ సురపతి దిశగెంపు తోడ జుక్కలు మెరిసెన్. సూర్యుడు అనే సింహం కిరణాలు అనే గోళ్ల చేత పగలగొట్టగా గొప్ప చీకటి అనే ఏనుగు యొక్క కుంభస్థలం నుంచి రాలుతున్న నెత్తుడితో కూడుకున్న ముత్యాల అన్నట్టు తూర్పు దిక్కున ఉదయరాగంతో పాటు తూర్పు చుక్క అంటారు కదా, నక్షత్రాలు మెరిశాయి. పౌలోమి తన బాలు పాన్పుపై గనుపట్ట బన్నిన పవడంపు బంతి అనగా నాయురర్ధముల వ్యయంబులొత్తిలి చాటు కాలజాంఘికు చేతి గంట ఎనగా ఘన జంతు జీవిత కాల రాసుల విధి కొలువనెత్తిన హేమ కుంభమనగా పశ్చిమా దిక్కాంత పరగ గైసేయుచో ముందట నిడుకొన్న ముకురమనగా గోకతాపోస్వసమ దివ్య ఘటిక ఎనగా పద్మిని కాంత నోముల ఫలమనంగా మూడు మూర్తుల సారంపు ముద్ద ఎనగా మిహిర మండల ముదయాద్రి మీద నొప్పే. అద్భుతమైన ఉదయించడం, సూర్యుడు ఉదయించడం అనేది వివరించారు సుఖ మహర్షి. సూర్యబింబం ఉదయ పర్వతం మీద కనిపించిందిట. ఆ బింబం ఎలా ఉంది? ఇంద్రుని భార్య తన శచీదేవి తన కుమారుడి పాన్పు మీద పగడపు బంతి పెట్టిందిట. ఆ పాన్పు మీద ఏర్పరిచిన పగడపు బంతిలాగా ఉందిట. పగడం రంగులో ఉంటుంది కదా ఉదయించే సూర్యుడు. ప్రాణుల యొక్క ఆయువు అనే ధనం కరిగించి వేసే కాలం అనే శంఖపు పనివాని చేతిలో ఉండే గంటలాగా ఉందిట. విశేషమైన ప్రాణుల యొక్క ఆయుష్ అనేది
ధాన్యపు రాసులను కొలవడానికి బ్రహ్మ ఎత్తిన బంగారు కుండలా ఉందిట. సూర్యుడు గంటలాగా, శంఖంలాగా తెల్లగా, అలాగే బంగారు కుండలాగా, పగడపు బంతిలాగా కనిపించారు. పడమటి దిక్కు అనే స్త్రీ అలంకరించుకుంటే చూడ్డానికి ఎదురుకుండా ఉంచుకున్న అద్దం లాగా ఉందిట. చక్రవాక పక్షుల తాపాన్ని పోగొట్టే సిద్ధఘటికయా అన్నట్టుందిట. త్రిమూర్తుల యొక్క సారమైన ముద్దయా అన్నట్టుందిట. వచ్చెంజల్లని గాడ్పులు విచ్చెంగమలములు దమము విరిసి బిలంబుల్ చొచ్చెన్ పద్మమరందము మెచ్చెందుమ్మెదలు గ్రోలి మెహిరుడు వడమన్. అలా సూర్యుడు ఉదయించేసరికి చల్లటి గాలి వేచింది, తామరలు వికసించాయి, చీకటి తొలగి బిలాలలో ప్రవేశించింది. తుమ్మెదలు తామరాల్లో ఉన్నాయి కదా, మృతుకున్నప్పుడు లోపల ఉండిపోయినాయి. తామరాలు ఎందరు మకరందాన్ని పానం చేసి ఆనందించాయి. సంకాసితోదయాచల పంకజ సఖ కిరణ రాగ పరిపూర్ణంబై పంకేరుహ గర్భాండము కుంకుమ సలిలంపు గ్రోవి కొమరున నొప్పెన్. చక్కగా ఉదయించే వెలిగే ఆ ఉదయ పర్వతం అందల సూర్యుడి కిరణాలు ఎర్రని కాంతి చేత నిండుకున్న బ్రహ్మాండం వసంతం పోసి నిండించిన బుడ్డిలాగా అందగించింది. అప్పుడు పాషాణ వల్మేక పంకాది రహితంబు మృదుల కాంచన నిభా మృణ్మయంబు గమనీయ కస్తూరి కాజల సిక్తంబు బద్ధ చందన దారు పరివృతంబు మహనీయ కుసుమదామ ధ్వజతోరణ మండితోన్నత మంచ మధ్యమంబు బ్రాహ్మణ క్షత్రాది పౌర కోలాహలం వస్త్రాంత తూర్యత్రయాంచితంబు నిర్మలంబు సమము నిష్కంటకంబునై పుణ్య పురుషు మనము బోలి కంస సైన్యతుంగ మగుచు సంతుష్ట లోకాంతరంగమైన మల్లరంగ ముప్పే. కంసుడు అన్ని సిద్ధం చేసి పెట్టేశాడు కదా, శ్రీకృష్ణుడును బలరాముడు వస్తున్నారని. మహారాజైన కంసుడు మల్ల యుద్ధానికి సిద్ధం చేయించాడు కదా, ఆ మల్ల యుద్ధానికి సిద్ధం చేయించిన రంగం రాళ్ళు పుట్టలు అడుసు అవేమీ లేకుండా శుభ్రం చేశారు, మొదలైనవి లేకుండా ఉంది. బంగారు వన్నె గల మెత్తటి మట్టి చేత, మల్ల యుద్ధం చేసేవాడు మెత్తటి మట్టిని పోసుకుంటారు, అక్కడ మెత్తటి మట్టి చేత పూయబడి ఉంది. మనోజ్ఞమైన కస్తూరి నీళ్ల చేత తడపడి ఉంది. అక్కడ ఉన్న రాళ్ళు పొదలు అన్ని తీసేశారు. ఆ మల్ల యుద్ధం చేయడానికి ఒక వేదికని అరేంజ్ చేశారు మొత్తం అంతా. మంచి గంధపు కర్రల చేత కట్టబడిన కంచి ఉంది. గొప్ప గొప్ప పూలదండలు, ధ్వజస్తంభాలు, తోరణాల చేత అలంకరించబడింది. కంసుడు ఈ మల్ల యుద్ధ వీరులందరికీ ఏం చెప్పాడంటే, పట్టణంలో అంతా చాటింపేయండి, ఈ కృష్ణుడు బలరాముడు వస్తాడు, ప్రజలందరూ చూస్తుండగా మీరు వాళ్ళని చంపేసేయండి అని చెప్పాడు. అని అందుకని ఏంటంటే వాళ్ళు చాటింపేశారు, చుట్టూ కంచెలు కట్టారు, దానికి పూల తోరణాలు కట్టారు, ధ్వజస్తంభాలు కట్టారు, పూల దండలు కట్టారు. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన పురజనుల కలకల ధ్వనులతో కోలాహలంగా ఉంది. ఎడతెగక మ్రోగుతున్న నృత్య గీత వాద్య ధ్వనులతో రమణీయంగా ఉంది, నిర్మలంగా ఉంది. మిట్టపల్లాలు లేక ముళ్ళు లేకుండా చక్కగా పరుపబడి పుణ్యపురుషుని మనస్సులాగా మాలిన్యం లేనిదే ఉందిట. ఆ వేదిక సమమై లోకులందరికీ సంతోషం కలగజేసేట్లు ఆ రంగం సిద్ధమైంది, మల్ల యుద్ధ రంగం. అది శోభిల్లుతోంది. కంసుడి సేనల చేత ఘనత వహించి ప్రకాశిస్తోంది. చుట్టూ కంసుడు సేనల్ని పెట్టేశాడు. జనుల హృదయాలకు చాలా సంతోషాన్ని సమకూరుస్తోంది. మొత్తం ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ వచ్చేసారు. కంసుడు ఇప్పుడు కృష్ణుడు బలరాముడితో చాణూరుడు ముష్టికుడు వాళ్ళు యుద్ధాలు చేస్తారు, మల్ల యుద్ధం చేస్తారు. ఆ మల్లరంగ పరిసర భూమి స్థిత మంచమందు భోజేంద్రుడు మాన్యామాత్య సంయుతుడై భూమేసులు కొలువ నుండి బొక్కుతున్నదిప. కంసుడు ఈ మల్ల యుద్ధాన్ని చూడటానికి వచ్చేసాడు. రాజా ఆ మల్లరంగ సమీపంలో ఓ పెద్ద ఆసనం వేసుకుని కూర్చున్నాడు. కంసుడు కూర్చుని తనకు పూజ్యులైన మంత్రులతో సామంతులు సేవిస్తుంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడా, ఎక్కడ చంపుతాడా అనే భయంతో లోపల తప్పిస్తూ కూర్చున్నాడు. కానీ మల్ల యుద్ధం చూడడం ఇష్టం ఉంది. సకలాంభో అనేది మేఖలా వహనమున్ జాలించి ఏ తెంచు నాగ కులాంగంబుల భంగి నొప్పుచు దగంగైసేసి చాణూర ముష్టిక కూటుల్ శలతోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగశాత్రికి నే తెంచిరి తూర్య ఘోషముల నుద్రేకం అనేకంబుగన్. ఆ మల్లరంగం, మల్ల యుద్ధం చేసే ఆ రంగం మొత్తం అంతా కూడా రంగస్థలం సిద్ధమైతే అప్పుడు చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, ఇంకా ఇతర మల్లులు, శల్యుడు, కోసలుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆచార్యులను సేవిస్తూ
మంచి వాయిద్యాలతో వచ్చారు, వాద్య ధ్వనులతో తమ ఆధిక్యత హెచ్చగా అక్కడికి వచ్చారు. సమస్తమైన సముద్రాలు మొలనులుగా ఉన్న భూమిని మోయడం చూసి వస్తున్న దిగ్గజాల్లాగా ఉన్నారట, కులపర్వతాల్లాగా ఉన్నారు. నందాదులైన గోపకులందరూ జని కానుకలు సమర్పించి నృపున్ సందర్శించి తదనుమతి చెంది మహామంచముల వసించిరి వరుసన్. అప్పుడు నందుడు మొదలైన గొల్లలందరూ వీళ్ళు వెళ్ళారు కదా కంసుడికి, వాళ్ళు మొత్తం అన్ని కూడా బహుమానాలు తీసుకెళ్లారు కదా. గొల్లలందరూ అక్కడికి వెళ్ళి, అక్కడ రాజుగారు అక్కడ ఉన్నారుగా, మల్ల యుద్ధ రంగం దగ్గర ఉన్నారు. అక్కడ కానుకల్ని రాజైన కంసుడి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అతనికి ఇచ్చి, అతని ఉత్తర్వుల మీద తమ తమ మహామంచాలు వేసట, తమ తమ ఆసనాల మీద వరుసగా కూర్చున్నారు. గోపకులందరూ కూడా చూస్తున్నారు. అప్పుడు రామకృష్ణులు అలంకృతులై మల్లా దుందుభి ఆ నినాదం విని సందర్శనం చేద్దామని వచ్చారట. బలరామకృష్ణులు అలంకరించుకుని చక్కగా మల్లరంగనందలు పెద్ద నగారమూత వినిపించగానే ఇక్కడ ఏదో జరుగుతోంది చూద్దాము, వాళ్ళిద్దరికీ తెలుసు అని చూడాలని ఉబలాటపడ్డారు. ఓడక రంగ ద్వారము జాడంజని వారు కనిరి సమద కువలయ పీడంబున్ భిన్న పరా క్రీడంబున్ భ్రమద కంటకిత చూడంబున్. ఆ మల్లరంగాన్ని మల్ల యుద్ధం చేసే ఆ రంగస్థలాన్ని తయారు చేశారు. దానికి ఒక పెద్ద ద్వారాన్ని కూడా పెట్టారు. ఈ రామకృష్ణులు ఇప్పుడు ఆ ద్వారంలోంచి రావాలి. ఆ ద్వారం దగ్గర ఏముంది, కువలయ్య పీఠం అనే ఏనుగుంది. దాన్ని ఎందుకు పెట్టారు అక్కడ కంసుడు? శ్రీకృష్ణ పరమాత్మని బలరాముడిని చంపడానికి పెట్టాడు. ఆ రామకృష్ణులు కొంచెమైనా భయం లేకుండా మల్లరంగస్థల ద్వారం దగ్గరకు ప్రవేశించారు. అక్కడ శత్రువులను ఛేదించడే క్రీడగా ఉన్నది. లోకులందరినీ ముళ్ళులా వేధించే కుంభస్థలం కలది. ఆ కువలయా పీఠము అనే మదపుడు ఏనుగును చూశారు. ఆ కువలయా పీఠాన్ని దేనికి ఉపయోగిస్తారంటే యుద్ధంలో శత్రువులను తొక్కేయడానికే ఉపయోగిస్తారు. దాన్ని పరిపాలించే మావటి వాళ్ళలో శ్రేష్ఠుడైన వాడు అంబష్ఠుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఆ ఏనుగు మీద కూర్చున్నాడు. శత్రువులకు భయం కలిగించేవాడైన శ్రీకృష్ణుడు ఉరుముల వంటి గంభీరమైన మాటలతో ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు కువలయా పీఠం నీ దాని మీద ఎక్కి కూర్చున్న అంబష్ఠుడు అనే మావటి వారితో ఇలా అన్నాడు. ఓరి కుంజరపాల మా దశకు నీయుజ్జన్మదే భయేంద్ర ముంబ్రేరే పంబని లేదు త్రిప్పు మరలం బ్రేరే చినన్ నిన్ను గంభీరోగ్రాసని తుల్యముష్టిహతులన్ భేదించి నేడంత కుంజేరంబొత్తు మహత్తర ద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునన్. వాడు ఎందుకున్నాడో అక్కడ, అంబష్ఠుడు ఎందుకున్నాడో, ఈ ఏనుగును అక్కడ ఎందుకు పెట్టాడో శ్రీకృష్ణుడికి బలరాముడికి తెలుసు. శ్రీకృష్ణుడు అన్నాడు, ఒరి మావటివాడా, నువ్వు నీ మొదటి ఏనుగుని మా వైపుకి ఏం ప్రేరేపించొద్దు, మా మీదికి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం తక్కర్లేదు, వెనక్కి తిప్పు. ఒకవేళ నువ్వు కనుక మా వైపు తీసుకొస్తే నిన్ను నీ ఏనుగును పిడుగుతో సమానమైన నా పిడికిడి పొట్లతో తలపగలగొట్టి యముడి పట్టడానికి పంపించేస్తానన్నాడు. అంటే చిన్న పిల్లాడు అలా మాట్లాడుతున్నాడు. అలా పలికేసరి పలికి ఊరుకోలేదు కృష్ణుడు. తన జుట్టంతా కూడా ముడేసుకున్నాడు. మించిన కొప్పు జక్కనిడి మేలన బచ్చని చీర కాసె బంధించి లలాట కుంతల తతిన్ మరలించుతూ సంగర క్రియా చొంచుత బేర్చి బాలకుడు చూచు జనంబులు దన్ను బాపురేయంచును దింప దగ్గరియ హస్తజితాగము గంధనాగమన్. ఇలా పలికి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ మావటి వాడిని బెదిరించడమే కాదు, కొప్పు సవరించుకున్నాడు. తన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. పీతాంబరాన్ని గట్టిగా కట్టేసుకున్నాడు నడువుకి. కట్టుకుని నొసట వేలాడుతున్న వెంట్రుకల్ని వెనక్కి తోసుకున్నాడు. యుద్ధం నందలి పోనికతో యుద్ధం చేయడానికి సిద్ధమైపోయి విజృంభించి చూసేవాళ్ళు భళి భళి అంటున్నారు. మొత్తం నగర ప్రజలందరూ చూస్తున్నారు. తొండంతో కొండలను చెల్లింపజేసే ఆ కువలయ పీడియాన్ని సమీపించాడు. ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళాడు. అంజక బాలకుడనియును గుంజక దయమాలి రాజ కుంజర ఎంతం గుంజరమును ఢీ కొలిపెను గుంజర పాలకుడు గోప కుంజరు మీదన్. ఓ రాజా, పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు సుఖ మహర్షి, ఇలా ఎప్పుడైతే కృష్ణుడు ఏనుగు దగ్గరికి వెళ్ళాడో వాడు వెనక్కి తీసుకెళ్లిపోవచ్చు. ఓ రాజా, అంతటా మావటి వాడికి ఇచ్చిన వాడి బాధ్యత ఏంటి? శ్రీకృష్ణుడిని చంపేయాలి. వెనుదీయకుండా పసివాడనే జాలి కూడా లేకుండా దయలేని వాడై శ్రీకృష్ణుడి మీదకి ఏనుగుని పురికొల్పాడు. అప్పుడు ఏనుగుని పురికొల్పితే పలువురు మావటివాడు ఒక్కడే కాదు, అంబష్ఠుడే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ కువలయ్య పీఠాన్ని వెనక నుంచి పురికొల్పుతున్నారు.
గొప్ప గాలి వల్ల పైకెగసిన ప్రళయకాల జ్వాలలాగా ఆ మత్తగజం తుళ్ళి పడుతూ మృత్యు దేవతలాగా ప్రళయకాల రుద్రంలాగా యముని రీతిగా భయంకరమైన రూపంతో శ్రీకృష్ణుణ్ణి ఎదిరించింది. మదజలం యొక్క పరిమళనందల ఆసక్తి చేత తిరుగుతున్న తుమ్మిదల యొక్క ఝంకారాలు అనే హుంకారాలు అతిశయిస్తుంటే కులపర్వతముల గుహలు ప్రతిధ్వనిల్చేట్టు గట్టిగా ఘీంకరించింది. ఆగ్రహావేశాలతో ఉన్న ఆదిశేషుని దేహంలాగా భయాన్ని కలుగజేస్తూ నిడుపైన తొండంతో శ్రీకృష్ణుణ్ణి ఎదిరించి పట్టుకుంది, తొండంతో పట్టేసుకుంది. అతడు అటు ఇటు తోసి ఏనుగు పట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాహువు నోటు నుండి విడువబడి మీదికి ఎగిసే సూర్యునిలాగా దర్పించి ఆ ఏనుగు కాళ్ళ సందులో దూరాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు కనిపించకపోయేసరికి ఆ ఏనుగు కోపంతో సముద్రం నడుమ కవ్వంగా చేయబడ్డ మందర పర్వతం తిరిగినట్లు గిరగిరా తిరిగింది. అదోమో తొండంతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు తొండంతో పట్టుకుంది, దాని తొండం నుంచి దారిపోయి దాని కాళ్ళ మధ్యలోకి చేరిపోయాడు. చేరేసరికి అది గిరగిరా మందర పర్వతం తిరిగినట్టు తిరిగింది. కృష్ణుడు కనిపించలేదు. భయానకంపై ఉంటూ కాలి సైగ చేత కనిపెట్టింది. ఓహో, లోపల ఉన్నాడు, కాలు కనిపించింది దానికి. అంతే ఉప్పొంగి ప్రళయకాలంలో యమదండంలాగా భయాన్ని పుట్టించే తొండాన్ని వంచింది. శ్రీకృష్ణుడు సాహసంతో ఏనుగు వెనక వైపుకి వెళ్ళాడు. వెనక వైపుకు దాటి గొప్పదైన రాహువుని పట్టుకున్న గరుత్మంతుడిలాగా ఎగిరాడు. ఏనుగు ఒక్క తోకను పట్టుకున్నాడు. విలాసంగా దాడించి 100 మూరల దూరంలో పడేట్టు ఆ ఏనుగు తోకను పట్టుకుని గిరగిర తిప్పేసి విసిరేశాడు. ఏనుగును ఎలకను పట్టుకుని విసిరేసినట్టు విసిరేశాడు. ఆ ఏనుగు నివారింపరానిదే యుద్ధానికి వెనుదేయకుండా కుడి ఎడమలకు తిరిగి బలహీనత అనే లోపం లేకుండా మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది. కృష్ణుడు కూడా కుడి ఎడమలకు దాటడంతో దాని దెబ్బను తప్పించుకొని అదిలించి కుప్పించి దాటి ఎదుర్కొని కఠినత్వాన్ని అవలంబించాడు. నల్లని కొండ యొక్క పొడుగైన శిఖరాన్ని తలపించే ఆ ఏనుగు కుంభస్థలం బద్దలయ్యేట్టు ప్రళయకాలమందల మేఘాల వల్ల పుట్టు పిడుగు లాంటి కఠినమైన పిడికిలతో గట్టిగా దాని కుంభస్థలం మీద కొట్టాడు. ఆ ఏనుగు కుంభస్థలం నుంచి ముత్యాలు నెత్తురుతో సహా రాలేట. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అని సంధ్యాకాలమందలి ఎర్రని కాంతితో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నట్టు ఆకాశంలాగా ఆ యుద్ధ భూమి అందకింపజేసింది. అంత భయంకరమైన దెబ్బ తగిలిన ఆ మదగజం ఆగలేదు. ముందరికి మొగ్గి మోకాళ్ళు నేలకు మోపలేచి మళ్ళా నలుగు వైపులా చూసింది. కృష్ణుణ్ణి నెట్టుకుని వచ్చి ప్రళయకాల సముద్రంలో పొడవైన పెద్ద అల్ల తాకిడికి కులపర్వతం లాగా అతడి పిడికెటి పోటుకు మళ్ళా గురైంది. మహాకోపంతో కృష్ణుడిని తోసుకుని పోయి ఢీకొని దంతాలతో పొడిచింది. సూర్యుడైన శ్రీకృష్ణుడు తన చేతి గురి తప్పకుండా తొండంతో పెనవేసేసుకున్నాడు. ఏనుగును అలసిపోయేట్లు బాధ పెట్టాడు. దాంతో అది శివుడి బాణం చేత చెడిన త్రిపురాసురుల పట్టణంలాగా గొప్ప గాలివానలో చిక్కుకుని ఒడ్డుకు తాగి పగిలిపోయిన ఓడలాగా స్మృతి తప్పిపోయింది. దానికి మదజలం ఇంకిపోయింది, కుంభస్థలం పగిలిపోయింది. అయినా అది కృష్ణుడితో పోరాడుతూనే ఉంది. దాని తొండం చూడని కృష్ణుడు పట్టుకున్నాడు, దాని కొమ్ములు పట్టుకున్నాడు. దాంతో దానోదక ధారలు లేని లోభి హస్తంలాగా, దానము ఉదకము అనే ధారలు లేని లోభి హస్తంలాగా మదజల ధారలు లేనిది అయిపోయింది. మొత్తం రక్తం అంతా ఇంకిపోయింది. తొండం చివర పగిలిపోయింది. ముఖంలో పొడలన్నీ నెత్తురు చేత తడిచి ఎర్ర వారికితే కదలలేక మెదలేక పడిపోయింది. కాలంద్రొక్కి సలీలుడై నగవుతో గంఠీర వేంద్రాకృతిన్ గేలన్ భీషణ దంతముల్ వెరికి సంక్షీణంబుగా మొత్తి గోపాల గ్రామణి వీరమౌళిమణి అయి ప్రాణంబులన్ బాపే నా శైలేంద్రాభము ప్రాణలోభము నుదంచ సారగంధే భమన్. అప్పుడు ఆ శ్రీకృష్ణమూర్తి అది బాధపడుతోంది. పర్వతంతో సమానంగా ఉంది, ప్రాణాశక్తి ఉంది, దానికి చాలా బలం ఉంది. ఆ మొదపటేగు నేనుగు మీదెక్కి కాలితో గట్టిగా తొక్కి విలాసంగా నవ్వుతూ ఆ సింహాకృతితో భయంకరంగా ఆ దంతాలను చేత్తో పీకేసి ఎప్పుడైతే దంతాలను పీకేశాడో సూరశ్రేష్ఠుడై దాని ప్రాణాలను తీసేశాడు. ప్రాణాలను తీసేయడం అనేది దయే. కృష్ణ పరమాత్మ దానికి పట్ల చూపించిన దయ. ఎందుకంటే ఒకసారి కృష్ణ పరమాత్మ చేతిలో మరణిస్తే దానికి సాయుధ్యమే. తర్వాత ఏనుగు దంతాలతో ఆ మావటి వాళ్ళందరూ వచ్చారు మీదికి. ఏనుగు చనిపోయింది, ఏనుగుతో పాటు ఉన్న సైన్యాలు వచ్చాయి. వస్తే మావటి వాళ్ళందరినీ చంపి ఆ చోటుని ఇటు కృష్ణ పరమాత్మ అటు బలరాముడు కూడా వదిలిపెట్టేశారు. కరిదంతంబులు మూపులందు మెరయన్ ఘర్మాంబువుల్ మోములన్ నెరయం గోపకులంతనంత మలయన్ నిత్యాహ వస్థేము
హరి రాముల్ సనుదించి కాంచిరి మహోగ్రాడంబరా పూరిత మరమర్త్యాది జన అంతరంగముల్ లసన్ మల్లావర నీరంగమున్ లసన్ మల్లావ నీరంగమున్. వాళ్ళిద్దరూ కృష్ణుడు బలరాముడు దాని కువలయ పీఠం నుంచి పెరికేసిన ఆ దంతాలు రెండు కూడా భుజాల పీఠం మీద పెట్టుకున్నట్ట. యుద్ధంలో నిలకడను కలిగిన ఆ బలరామకృష్ణులు ఏనుగు దంతాలను మూపుల మీద పెట్టుకుని బయలుదేరారు. ముఖం మీద చెమట పట్టింది శ్వేత బిందువులతో. సమీప ప్రదేశంలో నిలబడి గొల్ల వాళ్ళందరూ కూడా వేడుక చూస్తున్నారు. రామకృష్ణులు ఆ భయంకరమైన సందడి చేత మల్లుల సింహనాదం మొదలైన ధ్వనుల చేత నిండిన ఆ మల్లరంగ స్థలాన్ని చూశారు, సామకూటాన్ని చూశారు. మహిత రౌద్రంబున మల్లుర కసనియై నరులకు అద్భుతముగా నాథుడగుచు శృంగారమునబుర స్త్రీలకు గాముడై నిజ మృత్యువై కంసునికి భయముగా మూఢులు భీభత్సమును పొంద వికటుడై తండ్రికి దయరాగ తనయుడగుచు కలులకు విరసంబుగా దండి అయి గోపకులకు హాస్యంబుగా గులజుడగుచు బాంధవులకు ప్రేమ భాసిల్ల వేలుపై శాంత మొనర యోగి జనులకెల్ల పరమతత్వమగుతు భాసిల్లె బలునితో మాధవుండు రంగ మధ్యమందు. ఈ మల్ల రంగ స్థలంలో దగ్గరికి వచ్చేసారు. అక్కడికి వచ్చారు. ఆ కృష్ణ పరమాత్మ ఎలా భాసిల్లుతున్నారంటే మల్లరంగం మధ్యలోకి వచ్చేసారు శ్రీకృష్ణుడు బలరాముడితో కూడా. ఆ మల్లులకేమో భయాన్ని పుట్టించడం చేత ఆ మల్లులకి రౌద్ర రసాన్ని కనబరుస్తున్నాడు. కానీ ఆ చుట్టూ మొత్తం పట్టణ ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభువై వినోదాన్ని పుట్టించడం చేత ఆశ్చర్యాన్ని, ఏంటి వీళ్ళు చిన్నపిల్లలు కదా, ఇంత చిన్నపిల్లలకి ఇంత పెద్ద మల్ల యుద్ధ రంగస్థలం అవసరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు మధురానగం ప్రజలు. పురస్త్రీలందరూ అబ్బా ఎంత అందంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు, ఈయన గోపికలకి అందరికీ కూడా ఆయన ప్రేమ స్వరూపుడు అని చెప్పి ఆ పురస్త్రీలందరికీ మోహాన్ని పుట్టించడం చేత శృంగార రసాన్ని కనబరుస్తున్నట్టు. కంసునికోమో మృత్యుదేవతలాగా, కంసుడు మొదటిసారి అదే చూడడం, మృత్యుదేవతలాగా భయాన్ని పుట్టించడం చేత భయానక రసాన్ని కనబరుస్తున్నాడు. మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి భీభత్స రసాన్ని కనబరుస్తున్నాడు. తండ్రి వసుదేవుడు కరుణ పుట్టించడం చేత దయారసాన్ని కురిపిస్తున్నాడు. దుర్జన్ వాళ్ళని దండించడం చేత వీర రసాన్ని కనబరుస్తున్నాడు. తన తోటి పిల్లలు ఉన్నారు కదా గొల్లలు, వాళ్ళు తమ కులంలో పుట్టాడు అని చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళందరికీ హాస్య రసాన్ని కనబరుస్తున్నాడు, వాళ్ళ వైపు చూసి నవ్వుతున్నాడు. చుట్టాలందరికీ ప్రేమ రసాన్ని కనబరుస్తున్నాడు. యోగి జనులు, అక్కడున్న యోగి జనులందరికీ కూడా పరతత్వమే శాంత రసాన్ని కనబరుస్తున్నారు. ఈ కృష్ణ పరమాత్మ మధురా నగరానికి రావడం అదృశ్య రూపంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు, యోగులు మొదలైన వాళ్ళు. ఈ రకంగా మాధవుడు నవరసాలను ఏకకాలంలో ప్రదర్శించినట్లు ఆ రంగ మధ్యలో కనిపించాడు. అప్పుడు చచ్చిన కుంభీంద్రంబును వచ్చిన బల మాధవులను వరుసంగనే తానొచ్చిన చిత్తము తోడుత జెచ్చరగడు వెరచే భోజ సింహుండధిప. పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు, రాజా ఆ సమయంలో కువలయాపీఠం చనిపోయింది అన్న మాట విన్నాడు కంసుడు. చచ్చిన కువలయాపీఠాన్ని, ఆ వచ్చిన బలరాముణ్ణి మాధవుణ్ణి చూసి దుఃఖంతో నిండిన మనస్సుతో కంసుడు చాలా భయపడసాగాడు. ధీరుల వస్త్రమాల్యమణి దీప్త విభూషణధారులన్ మహాకారుల సర్వలోక శుభకారుల మానవ మానిని మనోహారుల రంగభూతల విహారుల గోపకుమారులన్ మహావీరుల చూచి చూచి తనివిందుది ముట్టక లోకులందరున్. ఆ సమయంలో జనులందరి దృష్టి ధైర్యవంతులు, మంచి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు, పుష్పహారాలు ధరించిన వాళ్ళు, రత్నాలు చెక్కిన ఆభరణాలు ధరించిన వాళ్ళు, ఆ నటుల వేషంలో అందమైన వేషంలో ఉన్నవాళ్ళు, సర్వలోకాలకు శుభాన్ని కలిగించే వాళ్ళు, అందరి మనస్సులను ఆకర్షించేవాళ్ళు, ఆ మల్ల రంగస్థలంలో విహరిస్తున్న వారు వీరులు అయిన ఆ గోపకుమారులైన రామకృష్ణులు బలరామకృష్ణుల మీదే నిల్చుంది. తనివి తీరక పట్టణ ప్రజలందరూ ఈ బలరామకృష్ణుల్ని మళ్ళీ 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 తనివి తీరడం లేదు, ఎంత చూసినా అలా చూస్తున్నారు. సన్నుత రామకృష్ణ ముఖ చంద్రమయూక సుధార సంబులన్ గన్నుల ద్రావు చందమున గాంచుచు జిహ్వలనంటి చూచు లీలన్నుతి సేయుచున్ గరళమున్ బరిరంభము సేయు భంగి నత్యున్నతి చూపుచున్ దగిలి యొండొరు తోడ రహస్య భాషలన్. ఆ పట్టణ ప్రజలందరూ రహస్యంగా అనుకుంటున్నారట, ఆ స్తుతించబడిన రామకృష్ణుల ముఖ చంద్ర బింబాల నుంచి ప్రసరించే అమృత రసం
వాళ్ళ ముఖాలు చూస్తే చాలు అమృతం ప్రవహిస్తోందా అన్నట్టుందట. కళ్ళు అనే నోళ్లతో పానం చేస్తున్నట్టు. అంటే వాళ్ళ ముఖాల మించి బలరాముడు శ్రీకృష్ణుడి ముఖాల మించి వాళ్ళ కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. నాలుకలతో అమృతాన్ని రుచి చూసే విధంగా స్తోత్రం చేస్తున్నారు. చేతులతో ఆలింగనం చేసుకునే రీతిగా చేతులు చాచి చాచి చూపుతున్నారు, ఊపుతున్నారు. మిక్కిలి ఆసక్తితో ఒకళ్ళతో ఒకళ్ళు రహస్యంగా ఇలా మాట్లాడుకుంటున్నారు ఆ పట్టణ ప్రజలు. వసుదేవు నివాసంబున వసుధన్ రక్షింపవీరు వైష్ణవ తేజోల్లసనమున బుట్టినారట పసిబిడ్డలనంగ జనదు పరదేవతలన్. వీళ్ళు పసివాళ్ళు, 12 ఏళ్ల వాళ్ళు, అంతే, 12 లోపల వాళ్ళు. వీళ్ళు వసుదేవుని నివాసంలో ఈ భూమిని రక్షించడం కోసం ఆ శ్రీ మహావిష్ణువు తేజస్సు చేత జన్మించారట. పరబ్రహ్మ స్వరూపులు వీళ్ళు, వీళ్ళని పసిబిడ్డలని అనుకోరాదు అని ఆ మధురా నగరం ఆ ప్రజలు అనుకుంటున్నారు. కానీ అవన్నీ చెప్పుకుంటున్నారు. చంపెరక్కసి బట్టి చక్రవాకుని గోల్చె బడద్రొబ్బె మద్దుల బకుని జీరే నగదైత్యు బొరిగొనే నడరి వత్సకు దృంచె గిరి ఎత్తి దేవేంద్రు గ్రిందు పరిచే గాళియు మర్దించె గహనా నలముద్రావే గేసినంతకు పురి క్రేవకనిచే మయుపుత్రు బరి మార్చే మరియును దానవ భటుల మర్దించి గోపకులగాచే గోపకాంతల మనముల గోర్కి తీర్చి నీ సరోరుహలోచనుండి శుభాంగు డి మహామహుడి దిగ్గజేంద్ర నిభుడు మనుజ మాతృండే తలపోయ మాధవుండు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నట్ట, ఈ మాధవుడు ఏమన్నా మనిష కాదు, ఆ మహావిష్ణువే. కమలాల్లాంటి కన్నులు కలవాడు, అందమైన దేహం కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు. ఈ చిన్ని కృష్ణుడు రాక్షసైన పూతనను సంహరించేశాడు. సుడిగాల్లాగా వచ్చిన తృణావర్తుని చంపాడు. జంట మధ్య చెట్లను విరగదగ్గొట్టేశాడు. బకాసురుణ్ణి, అఘాసురుణ్ణి, వత్సాసురుడు మొదలైన రాక్షసులందరినీ చంపాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దేవేంద్రుడి గర్వం అణిచాడు. కాళీయ సర్పాన్ని మర్దించాడు. కార్చిచ్చును మింగేశాడు. కేసి అనే దానవుణ్ణి యముని పట్టణానికి పంపించాడు. మయుని కుమారుడైన వ్యోమాసురుణ్ణి పరిమార్చాడు. ఇంకా అనేక మంది రాక్షస కింకర్లను చంపి గోకులాన్ని కాపాడాడు. గోపికా స్త్రీల యొక్క మనస్సుల్లోనే కోరికను తీర్చాడు. ఇప్పుడు దిగ్గజాన్ని పోలిన ఈ గొప్ప ఏనుగును చంపాడు. మనం ఆలోచిస్తే ఈ శ్రీకృష్ణుడు, ఈ బలరాముడు మానవ మాతృలా కాదు కదా అని అనుకుంటున్నారు. అప్పుడు అలా అనుకుంటున్న పౌరజనులు చూస్తుంటే, అలా ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటుంటే ఆ పౌరజనులు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చాణూరుడు, ముష్టికుడు ఇద్దరు వచ్చేసారు. వచ్చేసి ఇంకా యుద్ధమే ఉంది, మల్ల యుద్ధం. చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు: వన మార్గంబున గోప బాలకులతో వత్సంబులన్ మేపుచుం బెనగన్ మిక్కిలి నేర్చినారనుచు నీ పృథ్వీ జనులు చెప్ప మా మనుజేంద్రుండిట మిమ్ము జీరబనిచెన్ మల్లాహవ క్రీడకున్ జనదే కొంత పరాక్రమింపమనకున్ సభ్యుల్ విలోకింపగన్. చక్కగా చెప్తున్నాడు చాణూరుడు. ఏం చెప్తున్నాడు? మీరు అడవుల్లో పెరిగారు, గొల్ల పిల్లలతో కూడి దూడల్ని మేపుకుంటూ యుద్ధం చేయడం నేర్చుకున్నారని అందరూ చెప్పారు. ఆ చెప్పగా విని మా మహారాజు కంసుడు మిమ్మల్ని మల్ల యుద్ధానికి రమ్మని పిలిచాడు. ధనుర్యాగానికి రమ్మన్నాడు, మల్ల యుద్ధానికి రమ్మల్లా. కానీ మల్ల యుద్ధం రహస్యంగా ఏర్పాటు చేసింది. కానీ వీడు చాణూరుడు చెప్తున్నాడు, మా రాజు మీరేదో మల్ల యుద్ధం నేర్చుకున్నారు అడవిలో అని మల్ల యుద్ధానికి రమ్మని పిలిచారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ సభల వాళ్ళందరూ చూస్తుంటే కొంచెం పరాక్రమాన్ని చూపిద్దాం. అంటే వాళ్ళకి ఎంత తక్కువ అభిప్రాయం అంటే, వీళ్ళేంటి, ఈ పిల్లలేంటి, వాళ్ళేమో పశువులు కాచుకునే వాళ్ళు, వాళ్ళకి మల్ల యుద్ధం అనేది రాదు, వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళని చంపడం ఎంతసేపు అనుకున్నాడు చాణూరుడు. అని గోపబాలుడా కృష్ణుడితో అంటున్నాడు: జవసత్వంబుల మేలే సాము గలదే సత్రాణమే మేను భూప్రవరం బోసన మిమ్మనంగవలనే పాళీలభీష్టంబులే పవివో కాక కృతాంత దండకమవో పాలాక్షు నేత్రాగ్నివో నవనీతంబుల ముద్దగాదు మెసగన్ నాముస్తి గోపార్భక. ఓ అర్భకుడైన ఓ గోపబాలుడా, నీకు వేగం ఉందా? నీకు బలం చక్కగా ఉందా? నువ్వేమన్నా ఈ సామదండాలు ఏమన్నా నేర్చుకున్నావా? సామం ఏమైనా నేర్చుకున్నావా? మలయుద్ధం నేర్చుకున్నావా? నీ దేహానికి శక్తి ఉందా? మల్లులు చేత పట్టుకొని తిప్పే మంచం కోళ్ళ లాంటి సాధనాలు, పాళీలు ఏమన్నా కావాలా నీకు? ఇన్నుండినా నా ఎదుట దృఢంగా నిలబడడానికి నువ్వు వజ్రాయుధమో, యముని దండాయుధమో, శివుని నేత్రాగ్నివో కాదు. నువ్వు ఇంకా నిలబడి ఉన్నావు, నన్ను చూస్తున్నావు.
అదిగాక ఇక్కడ ఉండేది నా పిడికిడి పోటు, వెన్నముద్ద ఏం కాదు దిగమింగడానికి అని, నువ్వు నాతో యుద్ధం ఏం చేస్తావు అన్నట్టుగా అన్నాడు. జనములు నేర్చిన విద్యలు జననాథుని కొరకుగాదే, జననాథుడు నీ జనములు మెచ్చక యుద్ధంబున మనముంగొంత పొరొద్దు పుత్తమె కృష్ణ. కృష్ణ, జనులు నేర్చుకున్న విద్యలన్నీ కూడా రాజును సంతోషపెట్టడానికి కదా, కానీ ఇప్పుడు మన ఇద్దరి మధ్య యుద్ధం ఏముంది? మీరేమో చిన్నపిల్లలు, నేను ఒక్క దెబ్బ కొడితే మీరు అయిపోతారు. కానీ కొంచెంసేపు రాజుగారు మిగిలిన ప్రజలకి, వాళ్ళందరికీ ఆనందం కలిగించడానికి కొంచెంసేపు యుద్ధం చేసినట్టుగా నటిద్దాం, యుద్ధంలో కొంచెంసేపు గడుపుదామా అని అన్నాడు. అంటే అప్పుడు శ్రీహరి ఇలా అన్నాడు, కృష్ణుడు ఇలా అన్నాడు, మాకు మీరు సాములు తెలుసుకున్నారా, మల్ల యుద్ధం నేర్చుకున్నారా, మీకు ఏమన్నా ఆయుధాలు కావాలా అని అడిగాడు కదా. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, సాములు లేవు పిన్నలము సత్వమున గల్దనరాదు, మల్ల సంగ్రామ విశారదుల్ గులిస కర్కకస దేహులు మీరు, మీ కడన్నేము చరించుటెట్లు ధరణీపతి వేట్కలు సేయువారముంగాము, వినోదములు సలుపగాదన వచ్చున యొక్క మాటికిన్. కృష్ణుడు సరైన సమాధానం చెప్పాడు. మీరందరూ నేర్చుకున్నారా అని అంటే కృష్ణుడు అన్నాడు, చాణూరా, మేమేమి మల్ల యుద్ధము సాము గరిడీలు ఏం నేర్చుకున్న వాళ్ళం కాదు. మేమేమో మీతో పాటు వయస్సు, మీ వయసు కూడా కాదు, సమాన వయస్సులు చేయాలి మల్ల యుద్ధం, మీ వయస్సులు కాదు, మేమేమో చిన్నవాళ్ళం. మా దేహాల్లో మీరేమో బాగా కండలు పెంచిన వాళ్ళు, మా దేహాల్లో పటుత్వం ఉంది అని మేము చెప్పలేము. మీరేమో మల్ల యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, వజ్రాయుధం లాగా కఠినమైన దేహాలు కలవాళ్ళు, మీతో సరిగ్గా పోట్లాడడం మా వల్ల అవ్వదు కదా. రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళం కాదు, మీరు ఇలా ధనుర్యాగం చూడమని ఆహ్వానిస్తే కాదనలేక వచ్చాం, కానీ మేమే మల్ల యుద్ధానికి రాలేదు అన్నారు శ్రీకృష్ణుడు. నీ తోడు తనే బెనగెద బ్రీతిన్ ముష్టికుని తోడ బెనగడి బలుడు, ఉగ్రాతత మల్లా హవమున భూతల నాథునికి మెచ్చు బుట్టింతు సభన్. సరే, అందరికి సంతోషం కలిగించమంటున్నావు కదా, అందరికి వేడుక చేయమంటున్నావు కదా, నీతో నేను కాసేపు యుద్ధం చేస్తాను. నీ తోడు తనే బెనగెద ప్రీతిన్ ముష్టికుని తోడ బెనగెడి బలుడు, డుగ్రాతత మల్లా హవమున భూతల నాథునికి మెచ్చు బుట్టింతు సభన్. చాణూరా, నేను నీతో పోట్లాడతాను. ముష్టికుడితో మా అన్న పోట్లాడతాడు. భయంకరమైన మల్ల యుద్ధంలో ప్రభు అయిన కంసుడు, ఆయన ఆనందించాలి కదా, ఆయన ఆనందించేట్టుగా మెచ్చుకునేట్లు చేస్తాను. అంటే అప్పుడు చాణూరుడు అన్నాడు, నాతో బోరంగనంతవాడ విసిరో నా పాటి ఏ నీవు, విఖ్యాతుండన్ గులజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ, నీకేతా దృగ్విభవంబులెల్లగలవే, ఈ వీట బోరాడుటల్ వ్రేతల్ చూడగ గుప్పిగంతులుడుటే, వీక్షింపు గోపార్భక. ఓ అర్భక, ఓ గోపాల బాల. వాళ్ళ మాటలకు చాణూరుడు అంటున్నాడు, ఓ గోపాల బాల, నువ్వు నాతో పోరాడడానికి ఎంత మాత్రము సరైన వాడివి కాదు, నాకు సమానుడు కాదు కదా. నేనేమో లోక ప్రసిద్ధుడను, మంచి కులంలో పుట్టినవాడిని, నువ్వు యాదవుడివి, మంచి గుణాలు కలవాడిని, మంచి పనులు చేసే స్వభావం కలవాడిని. ఈ గుణాలన్నీ నీ ఎందు ఉన్నాయా? ఈ పట్టణంలో ఇక్కడ నాతో పోట్లాడడం అంటే గోపాలులతో కాసేపు ఆడుకోవడం లాంటిది కాదు, ఆలోచించుకో అంటున్నాడు. స్థానున్మెత్తడు బ్రహ్మ గై కొనడు విక్షసేను నవ్వున్, జగత్ ప్రాణున్ రమ్మనడీడుగాడని, మహాబాహా బల ప్రౌఢి నక్షీణుండాదికి నెల్లి నేడనడు, వైచిత్రిన్ వినోదించు నిచ్చాణూరుండొక గోపబాలుననికిన్ శక్తుండుగా కుండునే. నేను ఒకవేళ నీతో యుద్ధం చేశాను అనుకో, చాణూరుడు చెప్తున్నాడు, నువ్వు నాకు అసలు సరైన వాడివి కాదు, నువ్వేమో చిన్నపిల్లాడివి. నేను నీతో యుద్ధం చేశాను అనుకో, ఈ చాణూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు, బ్రహ్మదేవుణ్ణి లెక్క పెట్టడు, విష్ణువుని కూడా ఎగతాళి చేస్తాడు చాణూరుడు. వాయుదేవుణ్ణి తనకి ఈడు కాదని రమ్మన్నాడు, భుజబలంలో చాలా గొప్పవాడు, యుద్ధానికి రేపు మాపు అనడు, విచిత్ర స్వభావంతో క్రీడించే చాణూరుడు ఓ గోప బాలకుని పని పట్టడానికి శక్తుడు కాడా, నీ పని ఎంతసేపు పడతాను, నేను నిమిషంలో పడతాను అంటున్నాడు. ప్రల్లదమేటికి గోపక బల్లిదుడను లోకమందు ప్రఖ్యాతుడ, నా చల్లడము కింద దూరుని మల్లురు లేరెందు ధరణి మండల మందున్. ఓ గొల్లవాడా, ఊరికే లేనిపోని బింకానికి పోకు, నేను మహాబలవంతుడిని, లోకంలో ప్రసిద్ధుడిని, భూమండలంలో ఎక్కడైనా సరే నాతో ఓడిపోయి నా చల్లడం కింద, నా సంఖ కింద దూరమే మల్లులు అనేవాళ్ళు లేరు అసలు. చలముననుడాసి జలరాసి దొరరాదు, నిగిడి గోత్రము దండ నిలువరాదు, కేడించి కుంభిని క్రిందికి బోరాదు,
మనుజ సింహుడనని మలయరాదు, చేరిన బడవైతు జై సాపగారాదు, బెరసిన ముందట బెరుగరాదు, భూనాథ హింసకు బోరాదు ననుమేరి, శోధింతుగానల తొరగరాదు, ప్రబల మూర్తి ననుచు భాసిల్లగారాదు, ధర ప్రబుద్ధుడనని తలపరాదు, కల్కి తనము చూపి గర్వింపగారాదు, తరముగాదు కృష్ణ తలగు తలగు. ఎప్పుడైతే కృష్ణుడు సరే నువ్వు కాసేపు నేను నీతోనూ బలరాముడు ముష్టికుడితో యుద్ధం చేస్తాము, కాసేపు రాజుగారికి ఆనందం కలిగిద్దాం అన్నాడు. ఓ గొల్లవాడ, ఏంటిది, నువ్వు ఊరికే లేనిపోని బింకానికి పోకు, నేను చాలా బలవంతుడిని, ఈ లోకంలో నేను ఓడించని వాళ్ళంటూ ఎవరు లేరు అని, ఓ కృష్ణ పట్టుదలతో నన్ను సమీపించావనుకో, తర్వాత నువ్వు సముద్రంలో దక్కున్నా సరే నేను వచ్చి పట్టుకుంటాను. కొండకు ఆధారంగా నువ్వేమి నిలబడలేవు అంటే నిన్ను అంత ఇచ్చేసేస్తాను. మారుముఖం పెట్టుకుని భూమి కిందకి వెళ్ళలేవు నువ్వు, మనుషుల్లో సింహం వంటి వాడినని గర్వం ఉండదు నీకు. ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో కింద పడేస్తాను, చెయ్యి చాపకూడదు, నువ్వు నా నా ముందర నువ్వు వృద్ధి పొందకూడదు, నన్ను మించి రాజుని హింసించకూడదు, శోధిస్తాను అని అడవుల్లోకి నువ్వు పారిపోకూడదు, గొప్ప దేహం కలవాడిని అని ప్రకాశించకూడదు, ఈ భూమిలో నేను ప్రబుద్ధుడిని అని అనుకోరాదు, చాతుర్యాన్ని కనపరిచి గర్వించడం కుదరదు, ఏ ప్రయత్నం చేసినా నన్ను జయించడం శక్యం కాదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పారిపో అన్నాడు. కానీ ఇక్కడ ఈ పద్యంలో ఎంత అద్భుతం అంటే, ఆ చాణూరుడు తెలియకుండా పరమాత్మ యొక్క చేసిన లీలలన్నీ చెప్పాడు. ఓ కృష్ణ, చలమునా ననుడాసి జలరాసి తొరరాదు, ఓ కృష్ణ నన్ను వదిలి నువ్వు మత్స్యావతారం ఎక్కి సముద్రంలో ప్రవేశించినా నిన్ను వదలను అని, నిగిడి గోత్రము దండ నిలువరాదు, కొండకు ఆధారంగా నువ్వు నిలబడలేవు కూర్మావతారం ఎత్తిన అని, కేడించి కుంభిని క్రిందకు బోరాదు, అలా అని వరాహావతారం ఎక్కి సముద్రం కిందికి వెళ్ళిపోలేవు, భూమి కిందికి, మనుజ సింహుడనని మలయరాదు, మనుషుల్లో సింహం వంటి వాడు నరసింహావతారం ఎత్తినా నిన్ను వదలను, చేరిన బడవైతు చేయి సాపగారాదు, నేను పడేస్తే నువ్వు వెళ్ళి చేయి సాపకూడదు అంటే వామన అవతారం, నా ఎదుట వృద్ధి బెరసిన ముందట పెరుగరాదు, నా ఎదుట నువ్వు వృద్ధి పొందరాదంటే వామన అవతారం, త్రివిక్రముడవై పెరగడం అంటే నా వంతటి సరికాదు అని, భూనాథ హింసకు బోరాదు ననుమేరి, రాజును హింసించకూడదు అంటే పరశురామ అవతారం అని, శోధిస్తాను అని శోధింతుగానలా త్వరగరాదు, శోధిస్తానని అడవిలో ప్రవేశించకూడదు అంటే రామావతారంలో అడవులకు వెళ్ళకూడదు, గొప్ప దేహం గలవాడినని ప్రబల మూర్తి నన్నుతో భాసిల్లగారాదు, బలరామవతారం, ధర ప్రబుద్ధుడనని తలపరాదు, బుద్ధ అవతారం, చాతుర్యాన్ని కనపరిచి గర్వించడం కుదరదు, కల్కి అవతారం, ఏ ప్రయత్నం చేసినా నువ్వు నన్ను జయించలేవు అంటే, ఇంతకు ముందు నువ్వు ఏదైనా లీలలు చేసుంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నీ వల్ల కాదు అంటున్నాడు చాణూరుడు. తెలియకుండా మొత్తం అన్ని అవతారాలు చెప్పాడు. అది కాక ఒకవేళ నువ్వు నేను శ్రీహరిని, నేనే మహావిష్ణువు అని అన్నావు అనుకో అంటే, చాణూరుడికి కూడా కొంత ఆలోచన ఉంది. మహావిష్ణువే కంసుడిని చంపడానికి పుడుతున్నాడు అని చెప్పారు కదా. మహిమతో నుండంగా మధురాపురముగాని పొలుపార వైకుంఠపురముగాదు, గర్వంబుతో నుండ కంసుని సభగాని సంసార రహితుల సభయుగాదు, ప్రకటించి వినగ నా బాహునాదముగాని నారదు వీణ స్వనంబుగాదు, చదురులాడగ మల్ల జన నిగ్రహముగాని రమతోడి ప్రణయ విగ్రహముగాదు, వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు, మురగిపో ముని మనముల మూలగాదు, సాగి నడవంగ భక్తుల దాడగాదు, శౌరి నామ్రోల నీవెందు జనియదింకా. ఓ శ్రీకృష్ణ, ఒకవేళ నువ్వు నేనే మహావిష్ణువుని అని అన్నావు అనుకో, నువ్వు మహావిష్ణువుని అనుకుంటున్నావు అనుకో, నీ మహిమ చూపించడానికి ఇది మధురాపట్నం గాని వైకుంఠం కాదు, గర్వంతో ఉండడానికి ఇది కంసుడు సభ కానీ యోగేశ్వర్ల సభ కాదు, జంజాటం లేని యోగేశ్వర్ల సభ కాదు, నువ్వు శ్లాఘించి వినడానికి నా స్పాలనం, నా భుజాలు చరుచుకుంటున్నాను నేను, అదే కానీ నారదుని వీణాగానం కాదు, నేర్పుగా మాట్లాడడానికి మల్లులతో పోరాటం, ఇదేమి లక్ష్మీదేవితో ప్రేమ కలహం కాదు, ప్రసిద్ధి వహించి తిరగడానికి ఇదేమి వేదాంత వీధి కాదు, వంచి పోవడానికి ఇది సాముకూటం గాని మునీశ్వర్ల మనస్సులు కాదు, ముందుకు వెళ్ళడానికి నీ భక్తుల దారి కాదు, నా ఎదుట చిక్కుకున్న నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అని చాణూరుడు అన్నాడు. అని
అని అలా పలికి రోషాగ్ని ధూము ప్రరోహంబు కైవడి శిరమున సన్నపు శిఖ వెలుంగా నాశామదేభేంద్ర హస్త సన్నిభములై బాహుదండంబులు భయదములుగా లయ సమయాంత కోల్లసిత దంస్థల భంగి జాగిన కోర మీసములు మెరయ నల్లని తెగగల నడగొండ చాట్పున నాభీల నీల దేహంబు మెరయ జరణ హతుల ధరణి సంచలింపంగనభో మండలంబు నిండ మల్ల సరచి సౌరి దశకు నడిచే జానూర మల్లుండు పౌరలోక హృదయ భల్లుడగుచు. ఇంతసేపు మాట్లాడుకున్నారు, అటు ఇటు చూసుకుంటున్నారు, జబ్బలు తరుచుకుంటున్నాడు చాణూరుడు. అలా పలికి చాణూరుడు అనే మల్లుడు పురజనుల సమూహం గుండెలు అదిరిపోతోంది. ఏమవుతుందా అని గగన మండలం నిండేట్లుగా భుజాలను చరుస్తూ శ్రీకృష్ణుడి వైపు నడిచాడు. కోపపు నిప్పు వల్ల కలిగిన పొగలాగా అతని తల యందు చిన్న పిలక ప్రకాశిస్తోంది. ఏనుగు తొండాలను పోలిన కర్రల్లాంటి నిడుపాటి చేతులు భయంకరంగా కనిపిస్తున్నాయి. ప్రళయకాలపు యముని కూరల్లాగా పొడవైన మీసాలు ప్రకాశిస్తున్నాయి. నల్లగా ఎత్తైన నడిచే కొండలా ఉన్నాడు. పొడవై భయంకరమైన నల్లని దేహం ఉంది అతనికి. కాలి తాకిడి చేత భూమి అదురుతోంది. ఆ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలకు బల్యమైంది. అయ్య బాబోయ్, ఈ చాణూరుడు వచ్చాడు, ఆ చిన్న పిల్లాడు కృష్ణుడి మీదకి వెళ్ళిపోతున్నాడు అని అందరూ భయపడిపోతున్నారు. ఆ ప్రకారం మిక్కిలి ఉత్సాహంతో దగ్గరికి వచ్చిన చాణూరుడిని కృష్ణుడు చూశాడు. శ్రీకృష్ణ పరమాత్మ చూసి అధికమైన శూరత్వం వెల్లడయ్యేట్టు తిన్నగా శ్రీకృష్ణుడు ఆ ఉత్సాహం వహించి ఎదుర్కొన్నాడు చాణూరుణ్ణి. భుజాలు తట్టినప్పుడు చప్పుడు భూమి ఆకాశం వీని నడుమమున్న బయలంతా నిండి ప్రత్యర్థుని పుట్టేట్లు చేయబడింది. తర్వాత ఇద్దరు మిక్కిలి ప్రతాపంతో హెచ్చు తగ్గైన స్థానాలు, ఎందుకంటే చాణూరుడు అంతెత్తున్నాడు, శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నాడు, స్థానాల్లో నిలుస్తూ ఏనుగుతో ఏనుగును సింహంతో సింహమును కొండతో కొండ తలపడ్డట్టు పోరాడారు. ఒకదాంతో ఒకటి తారసిల్లేట్టు కార్చిచ్చుల్లాగా, ఒకదాంతో ఒకటి గొప్ప పిడుగులతో దెబ్బలాడుకుంటున్నట్లు మేఘాల్లాగా, ప్రళయ కాలంలో రెండు సముద్రాలు తమలో ఉన్న సముత్తుంగ తరంగాలతో దెబ్బలాడుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ ఒకరి పిడికిడి పోట్ల చేత ఒకరు నొప్పించుకోవడం మొదలెట్టారు. చాణూరుడు కొట్టాడు, దాన్ని తట్టుకున్నాడు కృష్ణుడు, కృష్ణుడు కొట్టాడు, దాన్ని తట్టుకున్నాడు చాణూరుడు. కొంచెమైనా చెల్లించడం లేదు. ఇద్దరు పోరాడుతున్నారు. శ్రీకృష్ణుడు చొరవ గలవాడే విజృంభించాడు. గట్టిగా బొబ్బరిస్తూ చాణూరుణ్ణి పట్టుకుని కాళ్లతో తన్ని పోరాడాడు. వాడు చాణూరుడు ఆ శ్రీకృష్ణుడు సాహసానికి మెచ్చుకున్నాడు. ఎందుకంటే గోపాల బాలకుడు చిన్నపిల్లాడు, తను నొచ్చుకున్న చెలింపక శ్రీకృష్ణుడిని పడదూశాడు. అప్పుడు కృష్ణుడు గబుక్కం లేచి దేహాన్ని పెంచి అర్ధాంగకము అనే మల్ల స్థానంలో నిలిచి మోకాళ్లతో వాడిని అదురుతూ కరవడ అనే స్థానానికి తిరిగాడు. అప్పుడు చాణూరుడు కూడా ఓ భలే భేష్ శభాష్, నిన్ను మెచ్చుకోవచ్చు అంటూ అలక్ష్యంగా తన కాలు అతని కింద చూపించి పడదూశాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలందరూ శ్లాఘించేట్లు శ్రీకృష్ణుడు నేర్పుగా తప్పించుకున్నాడు. రాటవము ఇవన్నీ మల్ల యుద్ధంలో చేసే ముద్రలు అనే మల్ల స్థానకానికి పోయి వాడి వీప్ మీద ఎక్కి నుంచున్నాడు. చాణూరుడు మదించిన ఏనుగులాగా ఉన్నతమైన తన కాలు కృష్ణుడి కాలి వెంట చాచి చేతితో చేయి పట్టుకున్నాడు. అతడి చేయి బాధలు కోరుస్తూ మెలిగి అటు ఇటు అదిమి నొప్పించాడు. శ్రీకృష్ణుడు చెలించకుండా రెచ్చిన వాడే నేల మీద వాడిని పడదోసి గడుసైన వాడి పొట్టం తట్టి గట్టిగా కాలుతో తన్ని డొక్కరము అనే మల్ల విజ్ఞానాన్ని చూపించాడు. నేర్పరైన చాణూరుడు చూసే సభకులంతా తన్ని మెచ్చుకునేట్లు తటాలను కాలు అడ్డం పెట్టాడు. తనకు అపాయం రాకుండా కాపాడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు వాడి నడిన కట్టు పట్టి పైకి ఎత్తి కుదిలించి నేల మీద పడేసి రాగే ఒకసారి ఎత్తి కింద పడేశాడు. మల్ల విజ్ఞానాన్ని, రాగే అనే మల్ల విజ్ఞానాన్ని చూపించి నవ్వాడు. చాణూరుడు అనుకున్నాడు వీళ్ళకేమీ రాదు అనుకున్నాడు. చాణూరుడు దంక కాళ్ళలో కాలు చూపించి నిలిచి తన నిర్బంధాన్ని తొలగించుకున్నాడు. వెనక్కి తిరిగాడు. కృష్ణుడు ఒక ఇనప గుదియను ఒకదాన్ని ఎత్తుకొని అదిలిస్తే వాడు మళ్ళీ పైకి ఎగిరి తన చేయి పట్టుకుని హుమ్ అంటూ మొగం మీద కాళ్ళు చాచాడు. వెంటనే తన కాలుతో వాడి కాలు తొలగదోసి వాడి మీదికి లేచినా అలా ఉండక కొండలను ఛేదించే వజ్రాయుధంలాగా కఠినమైన తన పిడికిడితో శ్రీకృష్ణుడు ఆ చాణూరుడి రొమ్ము మీద ఒక పోటు పొడిచాడు. వాడు జంకకుండా సముద్ర మథనం చేసేటప్పుడు మందర పర్వతం తిరిగిన విధంగా గిరగిర గిరగిర తిరిగి కృష్ణుడిని తన్నాడు. అప్పుడు కృష్ణుడు కుప్పించి దుమికి వాడి కాళ్ళ కీళ్లు చచ్చుబడేట్టు తొక్కాడు. వాడు మళ్ళా మెల్లగా లేచి నుంచున్నాడు. అంటే ఇద్దరు కలిసి యుద్ధం చేసుకున్నారు.
కంసుడికి ఆనందాన్ని కలిగిస్తున్నారు ఇద్దరు కలిసి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ తలుచుకుంటే ఒక్క క్షణంలో అయిపోతుంది. కానీ చాణూరుడికి ఆ మల్ల యుద్ధాలని చేయడానికి అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. బలభద్రుడు ముష్టికుడును బలములు మెరయంగ చేసి బాహాబాహిం ప్రళయాగ్నుల క్రియబోరిని వెలయగ బహు విధములైన విన్నాణములన్. ఒకవైపు కృష్ణుడు చాణూరుడు యుద్ధం చేస్తున్నారు, మరొక వైపు బలరాముడును ముష్టికుడు యుద్ధం చేస్తున్నారు. ఆ రంగస్థలంలో, మల్ల యుద్ధ రంగస్థలంలో ఓ కృష్ణుడు, పట్టణ ప్రజలు ఎవరిని చూడాలో తెలియదు, కృష్ణుడిని చాణూరుడిని చూస్తున్నారు, బలరాముడిని ముష్టికుడిని చూస్తున్నారు. బలరాముడు ముష్టికుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళ బలాలు ప్రకాశించగా ప్రళయకాలపు అగ్నిలాగా వెలుగుతూ నానా విధాలైన మల్ల విజ్ఞానాలను చూపిస్తూ ప్రశస్తంగా పోరాడుతున్నారు. వల్లవులు పెనగిరున్నత గల్లులతో భిన్నదిగి భకర వల్లులతో మల్లులతో రిపు మానస భల్లులతో భీత గోప వల్లులతోడన్. ఆ దిగ్గజాల్లాంటి తొండాల్లాంటి చేతులు కలవాళ్ళు, శత్రువుల మనస్సులకు బల్లేల్లాంటి వాళ్ళు, గోళ్ళలకు భయం కలిగించ వాళ్ళు అయిన ఆ చాణూర ముష్టికులు అనే మల్లులతో గోపబాలురైన బలరామకృష్ణులు, కృష్ణ బలరాములు పోట్లాడుతున్నారు. అలా పోట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో పట్టణ స్త్రీలందరూ గుంపుగా వచ్చేశారు. గుంపులు కూడి వెచ్చటి ఊర్పులు విడుస్తూ ముచ్చట్లాడడం మొదలెట్టారు. వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు: మంచి కుమారులం గుసుమ మంజు శరీరుల తెచ్చి చెల్లరే యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులునైన మల్లు రంగ్రించులబెట్టి రాజు పెనగించుతూ చూచుచునున్నవాడు మేలించుక లేదు మాను మనడిట్టి దురాత్మని మున్ను వింటిమే. ఇది మానేస్తే బాగుండు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఈ చాణూరుడు ముష్టికుడు కృష్ణ బలరాములతో చేస్తున్న యుద్ధం భయంకరంగా సాగుతోంది, మల్ల యుద్ధం. అందరూ అనుకుంటున్నారు చిన్న పిల్లలతో ఇదేంటి యుద్ధం, ఇది మానిపించాలి కదా అని. ఎప్పుడో మనం విన్నాం 18వ శతాబ్దానికి ముందర గ్లేడియేటర్ షోలు ఉండేవి అని. అది కంసుడి కాలంలోనే ఉంది. చూచెదరుగాని సభికులు నీ చిన్న కుమార కొలకు నీ మల్లుర కొన్ ఓ చెల్ల ఈడుగాదని సూచింపరు పతికి తమకు శోకము కాదే. ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు, అయ్యో దుష్ట చిత్తుడైన కంసుడు మంచి వాళ్ళు పూల్లాగా ఉన్నారు, మనోజ్ఞలుగా కోమలంగా ఉండే దేహాలున్న ఆ బలరామకృష్ణులను పిలుచుకు వచ్చి వాళ్ళ మీద ఈ మల్లులతో యుద్ధం చేయిస్తున్నాడు. ఇంద్రుని వజ్రాయుధంలాగా బహు యుద్ధాలకు సమర్థులు చాణూర ముష్టికులు, కొండల్లాంటి కఠినమైన దేహాలు కలవాళ్ళు, చాలా క్రూరులు ఆయన ఈ మల్లుల ముందర నిలిపి పోట్లాడిస్తున్నాడు. ఇలాంటి కఠిన చిత్తుడు, కంసుడు లాంటి కఠిన చిత్తుడు ముందెన్నడైనా ఉన్నాడని విన్నామా? పోరు మానండి అని మాట్లాడేంటి? అయిపోయింది, కొంతసేపు ఆనందం వచ్చింది, ఇంకా ఆపేసేయండి అనొచ్చు కదా. ఆ సభలో ఉన్న పెద్దలందరూ ఊరికే చూస్తున్నారు, కానీ ఈ చిన్న కుమారులను ఈ మల్లులకు జోడు కుదరదని రాజుకు సూచించడం లేదు. ఎందుకని? వీళ్ళ పోరాటం చూడడం దుఃఖకరం కదా అని అందరు స్త్రీలందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడిపోతున్నారు. వేణునాళములమై వెలసిన మాధవుండధరామృతములు ఇచ్చి ఆదరించు బించదామములమై పెరిగిన వెన్నుండు మస్తకంబున దాల్చి మైత్రి నెరపు బీతాంబరములమై బెరసిన గోవెందు డంస భాగమున బాయక ధరించు వైజయంతి కలమై వ్రాలిన గమలాక్షు రతి కుతూహలమున నరుత దాల్చు ధనరు బృందావనమున ధరులమైన కృష్ణుడానందమున చేరి క్రీడ సల్పు నెట్టి నోములనైన మున్నెట్టి విధము లేల కామైతి మోయమ్మ ఇంక నెట్లు. ఆ మధురానగర స్త్రీలందరూ బాధపడుతున్నారు. మనం పిల్లని గురువై పుట్టుంటే ఆ శ్రీకృష్ణుడు తన అధరామృతాన్ని ఇచ్చి మన్నించి ఉండేవాడు కదా. నెమలి పింఛాలమై పుట్టుంటే తల్లో పెట్టుకుని గౌరవించి ఉండేవాడు. పీతాంబరాలను కనుక మనం అయ్యుంటే భుజాల మీద వేసుకునేవాడు, వేలాడెట్టు వేసుకునేవాడు, తప్పక ధరించి ఉండేవాడు. వైజయంతి మాలికలమై పుట్టుంటే చాలా కుతూహలంగా కంఠాన ధరించి ఉండేవాడు. బృందావనంలో వృక్షాలమై పుట్టుంటే సంతోషంతో ఆ శ్రీకృష్ణుడితో ఆడుకునే వాళ్ళం. ఏ నోములైనా నోచి ఇప్పుడు అనుకున్న వాటిలో ఏ ఒక్కటి కూడా కాకుండా పుట్టలేకపోయామే. ఇప్పుడు చింతించి ఏం ప్రయోజనం? పాపపు బ్రహ్మ గోపికల పల్లెలలోన సృజింపరాదే మున్నే పురి లోపలన్ మనల నేల సృజించే నటైన నిత్యలన్ జేపడుగాదే ఈ శుభగు జెందెడి భాగ్యము సంతతంబు నీ గోపకుమారు బొందమును గోపకుమారికలేమి నోచిరో. ఆ మధురానగర స్త్రీలందరూ అనుకుంటున్నారు, ఓ సఖీ మన్ని
ఆ బ్రహ్మదేవుడు గొల్లపల్లెల్లో పుట్టించి ఉండకూడదా? ఈ మధురలో ఎందుకు పుట్టించాడో కదా. గొల్లపల్లెల్లో పుట్టించున్న పక్షంలో ఈ చిన్న గొల్ల పిల్లవాడిని ఎడదెగక కూడి ఉండే అదృష్టం ఉండేది కదా. ఈ గోపకుమారుణ్ణి పొందడానికి మనము ఆ గొల్లపడుచులు మునుపు ఏం నోములు నోచారో కదా. గోపాల కృష్ణ తోడను గోపాలన వేళలందు కూడి తిరుగు నా గోపాలురెంత ధన్యులు గోపాలురకైన నెట్టి గురు రుచి గలదే. ఈ గోపాలకృష్ణులతో కూడి ఆడుతూ పశువులను మేపుతూ సంచరిస్తూ ఆ గోపాలకులందరూ కూడా ఎంత పుణ్యాన్ని చేసుకున్నారో. ఆ గొల్లల ఎందుగల మేలైన తేజస్సు దేవతలకు కూడా ఉంటుందో ఉండదు. శ్రమ జల కణసిక్తంబై కమల దళేక్షుని వదన కమలము మెరసెన్ హిమజల కణసిక్తంబై కమనీయం బగుచునున్న కమలము భంగిన్. ఆ శ్రీకృష్ణుని ముఖం అనే కమలము చెమట బొట్లతో కూడి ఉంది. ఎలా అంటే మంచు బిందువులతో కూడిన మనోహర తామర పుష్పంలాగా ప్రకాశిస్తోంది. సభకు బోవరాదు సభవారి దోషంబు నెరిగియూరకున్న నెరగకున్న నెరిగియుండి అయిన నిట్టట్టు వలికిన మ్రాగ్నుడైన బొందు బాపచయము. సభకు వెళ్ళకూడదు, వెడితే సభలో ఉండే వాళ్ళ తప్పును ఎరిగి కూడా ఏమీ చెప్పకపోతే, తప్పును తెలుసుకోకుండా ఉన్న పక్షపాతం చేత ఇది తప్పు అని చెప్పకపోతే ఎంతటి బుద్ధిమంతుడైనా ఆ పాప ఫలాన్ని పొందుతాడు. దుర్యోధనుడు చేస్తున్న తప్పుని అక్కడ భీష్మ, ద్రోణులు, కృపాచార్యులు మొదలైన వాళ్ళందరూ ఇది తప్పు అని చెప్పలేదు. ఒక సభకి వెళ్ళకూడదు, ఒకవేళ వెళితే కనుక అక్కడ సభలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఇది అన్యాయము అని చెప్పాలి. అలా చెప్పకుండా ఉంటే అది పాప ఫలం వస్తుంది అని. అంటే చుట్టూ అందరు పెద్దవాళ్ళందరూ ఉన్నారు, స్త్రీలు కదా, వీళ్ళు మాట్లాడలేరు. చుట్టూ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి ఏం చెప్పరేంటి, ఇది మల్ల యుద్ధాన్ని ఆపరేంటి అని అనుకుంటున్నారు. ధృతి సిడిలో బడి మల్లుండ తులిత భవ జలధి తరికి హతరి పురికిన్ జితకరికిని ధృతగిరికిన్ దత హరిరవ భరిత శిఖరి దరికిన్ హరికిన్. ఇలా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చాణూరుడు ధైర్యం చెడి సరిపోల్చరాని జన్మములనడి సముద్రానికి ఓడైన వాడు, తను విరోధించిన వారి పట్టణాలను పాడు చేయవాడు, గజేంద్రునికి మకరం వల్ల కలిగిన బాధను విడిపించిన వాడు, సముద్ర మథన కాలమందు కవ్వపు కొండను ధరించిన వాడు, అధికమైన సింహనాద ధ్వని చేత నిండిన పర్వత గుహలు కలవాడు అయిన ఆ శ్రీకృష్ణమూర్తికి లోబడ్డాడు. చాణూరుడు పడిపోయాడు. హరికిని లోబడి బెగడక హరియురము మహోగ్రముష్టి స్నహితుడు పొడువన్ హరి కుసుమ మాలికాహత కరిభంగి పరాక్రమించే గలహోద్ధతుడై. పగవాడైన చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ భయపడక కృష్ణుని రొమ్ము మీద భయంకరమైన తన పిడికిడితో పొడిచాడు. చాణూరుడు కింద పడిపోయాడు. కింద పడిపోయినా సరే చెయ్యెత్తి పొడిచాడు. కొట్టేసరికి కృష్ణుడు యుద్ధంలో విజృంభించి పూలదండతో కొట్టబడిన ఏనుగులాగా తన పరాక్రమాన్ని చూపించాడు. సౌరి నెరిజొచ్చి కరములు క్రూరగతిన్ బట్టి తిప్పి కుంభిని వైచన్ సూరుంగలహ గభీరున్ వీరుంజాణోరు గోరు వితతాకారున్. ఆ శ్రీకృష్ణుడు పరాక్రమంతో ఆ యుద్ధంలో శూరత్వాన్ని, కలహంలో గాంభీర్యాన్ని చూపించి వీరుడైన భయంకరుడైన వాడిని, ఆ గొప్ప ఆకారం కలవాడిని అయిన చారుణ్ణి చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. క్రూరమైన రీతిలో పట్టుకుని తిప్పి భూమికేసి కొట్టేశాడు. శోణితమునోర నొలుగక జాణూరుండట్లు కృష్ణ సంభ్రామణ సంక్షీణుండై క్షోణింబడి ప్రాణంబులు విడిచే గంసు ప్రాణము గలగన్. కంసుడు ఇదంతా చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చాణూరుడు చంపుతాడా, ఎప్పుడెప్పుడు ముష్టికుడు చంపుతాడా అని. కృష్ణుడి ఆటోపం చేత బలహీనతను పొంది నోట నెత్తురు కక్కుతూ చాణూరుడు నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. కృష్ణుడు ఒకసారి ఆ చాణూరుడిని ఎత్తి గిరగిర తిప్పి నేల మీద పడేశాడు. అతను ప్రాణాలు పోయేసరికి కంసుడి మనస్సు బాగా కలత చెందింది. బలభద్రుండును లోకులు బలభద్రుండనగ బెనగి పటు బాహుగతిన్ బలభేది మెత్తద్రిప్పెను బల్వన్ ముష్టికుని గంసు బలములు వెగడన్. జనులంతా బలరాముడు బలంలో అధికుడు అని పొగుడుతుంటే అందరు చప్పట్లు కొడుతున్నారు. దృఢమైన తన బాహువులను చాచి ఇంద్రాది దేవతలు మెచ్చుకునేట్లు, కంసుడు సేనలు భయపడేట్లు బలవంతుడైన ఆ ముష్టికుడిని గిరగిర తిప్పాడు బలరాముడు. తిప్పి నేలవైవ దిగ్గన రక్తంబు వదన గహ్వరమన వరద వార ముష్టికుండు ఘోర ముష్టి సత్వము సెడి కూలె గాలి దరువు కూలినట్లు. అలా తిప్పి నేల మీద పడేశాడు. గిరగిరా తిప్పేసి నేల మీద పడేసరికి ఆ ముష్టికుడు కూడా తన భుజబలం అంతా అణిగిపోయింది.
గుహలాంటి నోట్లోంచి నెత్తురు వరదలాగా ప్రవహించింది. గాలితో వృక్షం పెళ్లగిల్లి నేల మీద పడ్డట్టు పడిపోయాడు. పాటవమన పలు పిడికిట సూటిం బడబొడచె బలుడు శోషిత ఘన బాహాటోపన్ నృపతి కీటుంగూటున్ వాచాటునధిక ఘోరలలాటన్. ఆ తర్వాత బలరాముడు రాజైన కంసుడి కిరీటం వంటి వాడు, మాటలు మారి భయంకరమైన నసలు కలవాడు అన్న కూటుడు. చాణూరుడు చనిపోయాడు, ముష్టికుడు చనిపోయాడు. ఆ మిగిలిన మల్ల యోధులందరూ వచ్చారు వీళ్ళ మీదకి. కూటుడు అనే మల్లుణ్ణి బలరాముడు సమర్థతతో బలమైన పిడికిటి పొడితో సరాసరి నేల మీద పడిపోయేట్టు పొడి చేశాడు. తర్వాత ఆ రాక్షసులకు యముని వంటి వాడైన కృష్ణుడు చాణూరుడు స్నేహితులైన కూటుడు, తోసలుడు, శల్యుడు అనే వాళ్ళని తన కాళ్ళతో మోది తలలు పగలొట్టి చంపేశాడు. వల్లవ బాలకులని మన మల్లవరులు పెనగినేడు మడిసిరి వీరల్ బల్లిదులు తలడు తలడని చెల్లా చెదరైరి పారి చెక్కిన మల్లులు. మిగిలిన మల్లులు అందరూ పారిపోయారు. ఎందుకంటే 5 పోయారు. చాణూరుడు పోయాడు, ముష్టికుడు పోయాడు, కూటుడు పోయాడు అని. అందుకని ఎప్పుడైతే వాళ్ళందరూ పోయారో, శలుడు పోయాడు, తోసలుడు పోయాడు, ఈ గొప్ప బాలకులు అనుకుని పోట్లాడుతున్నాం, మన మల్లశ్రేష్ఠులు ఇవాళ మరణించారు, వీళ్ళు చాలా బలవంతులు, పారిపోండి అని మిగిలిన మల్లులంతా పరిగెత్తి పారిపోయారు. మల్లుర చంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శోభిల్లగ పాద పద్మముల వెల్లుగ నందెలు మ్రోయవచ్చు నా వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు లల్లన సంస్థుతించిరి ప్రియంబుగా కంసుడు దక్కనందరు. కంసుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ బలరామకృష్ణులు మల్లులను చంపి ఆ గొల్లల గుంపులో సింహాల్లాగా ప్రకాశిస్తుంటే, అడుగులతో పాద పద్మాల అందెలు అధికంగా మోగుతుండగా వస్తుంటే ఆ రాజా నందనులను చూసి కంసుడు తప్ప తక్కిన వాళ్ళందరూ బ్రాహ్మణులు మొదలైన వాళ్ళందరూ మెల్లమెల్లగా స్తుతించారు. అప్పుడు ఆ సభాజనుల కలకలాన్ని నివారించి మంత్రులతో కంసుడు ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు కంసుడిని వధించడం తర్వాత కంసుడు ఇలా అన్నాడు. వల్లవ బాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగ ద్రొబ్బు. వెళ్ళపండి, వీళ్ళని ముందర తరివేసేయండి అంటున్నాడు, భయపడిపోతున్నాడు. వల్లవ బాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగ ద్రొబ్బు డి గొల్లల ముట్టి కోల్గొనుడు క్రూరుని నందుని గట్టు దుర్వికిందెల్లముగాగనేడు వసుదేవుని తంపుడు తండ్రిగాడు వీడెల్ల విధంబులం బరులకిష్టుడు కావకు డుగ్రసేను నిన్. ఎంత ఒక్కసారిగా మొత్తం సైన్యానికి అంతా కూడా ఆజ్ఞలు ఇచ్చేశాడు కంసుడు. ఈ గోపబాలులను నగర్ నుండి బయటికి వెళ్ళగొట్టండి, ఎందుకంటే భయపడిపోతున్నాడు. పక్కనే ఈ గొల్లలందరినీ ముట్టడించండి. క్రూరుడైన నందుడు కదా కృష్ణుడికి తండ్రి, నందుడిని పట్టి కట్టేయండి. వసుదేవుణ్ణి చంపేయండి. ఉగ్రసేనుణ్ణి నా తండ్రిని వదిలిపెట్టకండి, వాణ్ణి కూడా చంపేయండి. ఏ విధంగా చూసినా ఆయన మన పగవాళ్ళకి ఆప్తుడు, మనకు కాదు అని అంటున్నాడు. జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛ నుల్లంఘింపన్ గమకించు సింహముక్రియన్ లక్షించి పౌర ప్రజ సంఘాతంబులు తల్లడిల్ల హరికంస ప్రాణ హింసార్థి అయి లంఘించెందమగంబు మీదికి రణోల్లాసంబు భాసిల్లగన్. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఈ విధంగా కంసుడు వీళ్ళని చంపండి, ఉగ్రసేనుడిని చంపేసేయండి, నా తండ్రిని వదిలిపెట్టకండి, వసుదేవుడిని చంపేయండి, నందుడిని కట్టేసేయండి, వీళ్ళందరినీ కూడా తరిమేయండి అని సైన్యానికి ఇస్తున్నాడు. కంసుడు అలా పలుకుతుంటే కొండ మీద ఉండే ఏనుగుని చంపాలి అనే కోరికతో వడిగల నడకతో మీదికి ఎగరడానికి ఉత్సాహించే సింహంలాగా పురజనుల సమూహం అంతా చూస్తున్నారు. తన్ని చూసి భయంతో వణుకుతుంటే కృష్ణుడు యుద్ధమందల కుతూహలంతో కంసుడిని చంపదలిచిన వాడే ఒక్కసారి ఎగిరి ఆ కంసుడు ఉన్న మంచం మీదకి ఎగిరాడు. కంసుడికి ఎత్తుగా సింహాసనం వేశారు. ఓ మంచె కట్టి ఆ మంచం మీద సింహాసనం వేశారు. ఆ స్టేజ్ మీదకి, ఆ రంగస్థలం మీదకి ఎగిరాడు. తమ గమునకెగురు ఎదు సత్తమ గణ్యుని చూచి ఖడ్గధరుడై ఎదిరిన్ దమగమివారలు వీరోత్తమ గణ విభుడనగా గంసధరణీపతియున్. తను ఉండే మంచం మీదకి సింహంలో దూకుతున్న శ్రీకృష్ణుని చూసి కంసుడు ఖడ్గాన్ని తీశాడు. అంతటా కంసుడి పక్షం ఉన్న వాళ్ళంతా మహాసూరుడు అని శ్లాఘించేట్టు కంసుడు ఎదిరిస్తే అద్భుతం. పక్షీంద్రుండురగంబు పట్టు విధమొప్పన్ గేస బంధంబులో పక్షీంద్రుండురగంబు పట్టు విధమొప్పన్ గేస బంధంబు లోకక్షోభంబుగా బట్టి మౌళి మణుల కల్పాంత వేళ పతన్ నక్షత్రంబుల భంగిరాల రణ సన్నాహంబుడిందించి రంగక్షోణింగ్ బడద్రోచెదు కృష్ణుడు వెసన్ కంసున్ రుపోత్తంసునిన్.
గరుత్మంతుడు పామును పట్టుకున్నట్టు శ్రీకృష్ణుడు ఒక్కసారి ఎగిరి ఆ మంచం మీదకి శ్రీకృష్ణుడు కంసుడు కత్తి తీశాడు. గరుత్మంతుడు పామును పట్టుకుని శ్రీకృష్ణుడు ఆ రాజశ్రేష్ఠుడైన కంసుడి జుట్టు ముడిని పట్టుకున్నాడు. లోకులందరూ కలవరపడి చూస్తున్నారు. కంసుడి కిరీటంలో రత్నాలన్నీ ప్రళయకాలంలో ఆకాశం నుండి చుక్కలు రాలేట్టు జల 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 రాలిపోయి కంసుడి యుద్ధ ప్రయత్నం మాన్పి అతి శీఘ్రంగా ఎప్పుడైతే జుట్టు పట్టుకుని లాగేశాడో చేతుల్లో ఉన్న కత్తులు పడిపోతుంది కదా, కంసుడు యుద్ధ ప్రయత్నం మాన్పి అతి శీఘ్రంగా రంగభూమిలోకి పడదోశాడు. ఆ రంగభూమిని తయారు చేయించాడు కదా కంసుడు. మంచగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునంగూలి ఏ సంచారంబును లేక చిక్కి జనులాశ్చర్యంబును పొందగా మంచత్వంబును పొందియున్న విమతున్ పద్మాక్షుడి చెన్వడిన్ పంచాస్యంబు గజంబు నీట్సు పగిదిన్ బాహాబలోల్లాసి అయి ఆ మంచమించి ఒక్కసారి లాగేశాడు, జుట్టుపట్టి లాగాడు. ఒక్క ఎగిరి కృష్ణుడు కంసుడు జుట్టు పట్టుకుని లాగి కింద పడేశాడు. ఏ చేష్టలు లేక ప్రతిఘటన లేకుండా మరణించట కంసుడు. మహాసూరుడైన కంసుడు ఇంత సులభంగా ఇతని చేత చనిపోయాడు. ఆ లాగడమే తల పట్టుకుని లాగడంలోనే చనిపోయాడు. మా కంసుడు ఇంత సులభంగా ఇతని చేత మరణించాడే అని జనులంతా ఆశ్చర్యపోతుంటే తన భుజబలంతో ఉల్లాసాన్ని వహించి సింహం ఏనుగును ఈడ్చుకెళ్ళిపోయేట్టుగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రోష ప్రమోద నిద్ర భాషాసన పానగతుల బాయక చక్రిన్ దోషగతి జూచి అయిన విశేషగతిన్ కంసుడతని జంద నరేంద్ర. ఓ పరీక్షణ్ మహారాజా, కంసుడు విరోధము చేతైన సర్వకాల సర్వావస్థలందు ఆ శ్రీకృష్ణమూర్తిని స్మరిస్తున్న అందున అంత్యకాలంలో మహా తేజో రూపంతో శ్రీకృష్ణుని చూస్తూ మరణించాడు. ఆ శ్రీకృష్ణుని ఎందే లయించాడు అని. అవురా, అప్పుడు గోపాలుడొక్క భూపాలకు చంపే వీని బొడువుండే తద్రూపాలస్యములేలని తాపాలగు రోషులగుతు దర్పోద్ధతులై. హైరా, ఈ ఒక్క గొల్లవాడు మన మహారాజును చంపాడు, ఈ గొల్లవాడిని చుట్టుముట్టండి అనే దుఃఖంతో అధిక రోషాన్ని పొందారు కంసుడు సోదరులు. న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైన కంసుని సోదరులు. న్యగ్రోధుండును గహ్వుడున్ మొదలుగా నానాయుధానేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడున్ మార్జత్ గజేంద్రాభుడై యుగ్రుండై పరిఘాయుధోల్లసితుడై యొండొండ చెండాడి కాలాగ్రక్షోణికి మంచెరాముడు గరీయ స్థేముడై వారలన్. న్యగ్రోధుడు, ఈ గొల్ల పిల్లాడు మన అన్నయ్యని చంపడమా అని ఆ కంసుడి సోదరులందరూ వచ్చారు, రాక్షసులు. న్యగ్రోధుడు, గఫుడు మొదలైన కంసుని సోదరులు అనేక విధాలైన ఆయుధాలతో కృష్ణుడిని చుట్టుముట్టారు. బలరాముడు చూసి కోపంతో భయంకరుడై మొదపటి ఏనుగులాగా ఒళ్ళు తెలియని వాడే శత్రువులకు భయం పుట్టిస్తూ ఆ కంస సోదరులు ఒక్కొక్కళ్ళని ఇనపకట్ల గుదితో నేల మీద పడేసి యముడి దగ్గరికి పంపించేశాడు. చేతుల దాళములొత్తుచు జేతో మోదంబు తోడ సిగముడి వీడన్ బాతరలాడుచుమింటను గీతము నారదుడు పాడే కృష్ణాయనుతున్. ఆ సమయంలో చేతులతో తాళాన్ని వాయిస్తూ మనోల్లాసంతో సిగముడి వీడగా నాట్యం చేస్తూ నారదుడు ఆకాశంలో కృష్ణాని గీతం ఆలపించసాగాడు. వారిజ భవరుద్రాదులు భూరి కుసుమ వృష్టి గురిసి పొగడిరి కృష్ణున్ భేరులు మ్రోసెను నిర్జర నారులు దివి నాడిరధిక నటనముల నృపా. ఓ రాజా, బ్రహ్మ, రుద్రుడు మొదలైన వాళ్ళందరూ కుసుమ వృష్టి కురిపించి శ్రీకృష్ణుని పొగిడారు. దేవదుందుబులు మ్రోగాయి. దేవతా స్త్రీలంతా బహు విధాలైన నృత్య విశేషాలతో నర్తించారు. అప్పుడు కంసుడు మొదలైన వాళ్ళందరి భార్యలు భర్తలు పోయినందుకు దుఃఖాన్ని పొందారు. శోకంతో కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో బయటకు వచ్చారు. రంగభూమికి వచ్చి ఆ వీరశయ్యలందు దీర్ఘ నిద్రలో ఉన్న భర్తలను కౌగులించుకుని ఏడుస్తున్నారు. కంసుని భార్యలు ఆ గోపాలకృష్ణుడితో ఇలా అన్నారు. గోపాలకృష్ణుడితో కాదు, కంసుడి భార్యలు ఏడుస్తున్నారు. గోపాల సింహంబు కోపించి వెల్వడి నేను గజేంద్రుని భంగి నేడు కూల్చే యాదవేంద్రానిల మాభీల జవముల నిను మహీజము మాట్కి నేల గూల్చే నేల వ్రాల్చే వాసుదేవాంబోధి వారి యుద్వేలమై నిను దీవి కైవడి నేడు ముంచే దేవకీ సుత వజ్రి దేవతలరంగ నినుగొండ క్రియ నేడు నిహతు చేసే హా మనోనాథ హా వీర హా మహాత్మా హా మహారాజ నీ విట్లు హతుడవైన
మనుచునున్నారమక్కట మమ్ముబోలు కఠిన హృదయులు జగతిపై కలరియందు. ఓ ప్రాణనాయక, వాళ్ళందరూ ఏడుస్తున్నారు కౌన్సిల్ భార్యలు. అయ్యో, నేడు శ్రీకృష్ణుడు నిన్ను సింహం కోపించి మదపుడు ఏనుగుని చంపినట్లు చంపాడు. కృష్ణుడు అనే గాలి భయంకరమైన వడితో వచ్చే నిన్ను వృక్షంలాగా నేలకూల్చాడు. వాసుదేవుడు అనే సముద్రం పొంగి ద్వీపాన్ని ముంచేసినట్లు నిన్ను ముంచేసింది కదా. ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలను పడగొట్టే విధంగా చేశాడు కదా ఈ చిన్న కృష్ణుడు. దేవతలకు ఆనందాన్ని చేకూర్చేలా నిన్ను చంపాడు. నువ్వు మరణించిన పిమ్మట కూడా మేము ఇంకా ప్రాణాలతో ఉన్నాము. ఈ లోకంలో మాకంటే కఠినమైన మనసు కలవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? అయ్యో అని ఏడుస్తున్నారు. భూతములకెగ్గు చేసిన భూతంబులు నీకు నెగ్గు పుట్టించే వృధా భూతమగు మనకి ఎల్లను భూత ద్రోహికిని శుభము పొందదధీశ. ఓ ప్రాణనాయక, నువ్వు లోకంలోని ప్రాణులందరికీ కూడా కీడు చేశావు. నీ జీవితం అంతా వ్యర్థమైపోయేట్లు ఆ ప్రాణులే నీకు కీడు కలిగించే. భూతద్రోహికి ప్రాణులకి కనుక ద్రోహం చేస్తే మేలు కలగనేరదు కదా. గోపాల కృష్ణ తోడను భూపాలకమున్ను దొడరి పొలసిన వారిన్ నీ పాల బుధులు సెప్పరే కోపాలస్యములు విడిచి కొలువందగదే. ఓ మహారాజా, ఇంతకు ముందు శ్రీకృష్ణుని ఎదిరించి మరణించిన వాళ్ళ వృత్తాంతాన్ని పెద్దవాళ్ళందరూ అనేక మంది చెప్పారు కదా, నీకు చెప్పలేదా? అతనితో నువ్వు స్నేహం పెట్టుకోవాల్సింది. ఎందుకు కోపము జడత్వాన్ని పెట్టుకున్నావు? అతన్ని సేవించి ఉంటే బాగుండేది కదా అని ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్న కంసుడి భార్యలందరినీ శ్రీకృష్ణుడు ఓదార్చాడు. ఓదార్చి చనిపోయిన వాళ్ళందరికీ ఉత్తర క్రియలు చేయించాడు. తమ తల్లిదండ్రులైన దేవకిని వసుదేవుడిని చెరలో నుంచి విడిపించి బలభద్రంతో కూడి వాళ్ళకి నమస్కరించాడు. ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.